నమస్కారం. మనతో పాటు డాక్టర్ పరకాల ప్రభాకర్ గారు ఉన్నారు. వారు ఆర్థికవేత్త, విశ్లేషకులు, వ్యాఖ్యాత, మేధావి. వారు గత కొంతకాలం నుంచి దేశంలోని రాజకీయాల గురించి, ఆర్థిక విధానం గురించి విస్తృతంగా మాట్లాడుతున్నారు. పుస్తకాలు రాస్తున్నారు. దేశమంతా తిరుగుతున్నారు. అందరికీ వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి. త్వరలోనే ఫలితాలు కూడా రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో భారతదేశంలోనూ, తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయాలను, భారతదేశం భవిష్యత్తుని, ప్రస్తుతాన్ని వారి ద్వారా, వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం సార్. నమస్కారం శర్మ గారు. మీరు సర్వేలు కాకుండా మీ రూపంలో మీకుండే సమాచారంతో మీరు రేపు రాబోయే ఫలితాల గురించి మీరు చెప్తున్నారు కదా. ఆ మీరు చెప్తున్న ఫలితాల పట్ల మీరు విశ్వాసంగా ఉన్నారు, నమ్మకంగా ఉన్నారా? ఉన్నానండి. అంటే నేను బాగా అన్ని ప్రాంతాలు తిరుగుతున్నాను. చాలా రాష్ట్రాలు తిరిగాను. తర్వాత నాకు మొట్టమొదటి నుంచి తెలిసిన వాళ్ళతో అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాను. నేను వెళ్ళినప్పుడు కూడా అన్ని వర్గాల వారిని కలవడానికి ప్రయత్నం చేస్తాను. వాళ్ళందరితో మాట్లాడతాను. తర్వాత నేను చాలా ఏళ్ళుగా దేశం మొత్తం మీద అనేక రాష్ట్రాల్లో ప్రజల నాడి ఎలా ఉంది ఎన్నికల ముందు రాజకీయంగా అనేటటువంటి సర్వేక్షణలు చేశాను. ఆ అనుభవం ఉంది. అంతేకాకుండా ఒక్కొక్క రాజకీయ పార్టీ, ఆ రాజకీయ పార్టీ పుట్టిన దగ్గర నుంచి ఇవాళ వరకు ఏ ఎన్నికల్లో ఎంతెంత శాతం పోలింగు ఆ పార్టీలో జరిగింది, ఎంత ఓటు తెచ్చుకున్నారు, ఎన్ని సీట్లు గెలుచుకున్నారు అనే దాని మీద కూడా నాకు కొంత సమాచారం ఉంది. హిస్టారికల్ డేటా అంటారు, అది కూడా ఉంది. అవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ ఎన్నికల్లో ఫలితం ఎలా ఉండబోతోంది అనే దాని మీద నాకు అంచనా ఉంది. ఇందులో అంటే అంచనా వేసేటప్పుడు మన రాగద్వేషాలకి తావుండవు. దాన్ని ఏ ఆధారంతో మనం చెప్తున్నాము అనే దాని మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. మనకి ఇష్టాయిష్టాలు ఉండొచ్చు, అది వేరే విషయం. అయితే అది వేరు, ఇది వేరు. మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఒక రాజకీయ పార్టీ కానీ, లేకపోతే ఒక రాజకీయ వాదం కానీ, అది ప్రజల్లో అభిమానం చూరగొంటోంది, దాంతో మనం విభేదించవచ్చు, అది వేరే విషయం. ప్రజల అభిమానం చూరగొంటుంది అని అంటే అది సరైనటువంటిది, ప్రజల అభిమానం చూరగొంటలేదు కాబట్టి అది అది సరైనటువంటిది కాదు అనేది కూడా నా ఉద్దేశంలో అది సరైనటువంటి ఆలోచన కూడా కాదు. అంటే ఒక ఆలోచన ప్రజాభిమానం చూరగొనవచ్చు, మంచిది కాకపోవచ్చు. ఒక ఆలోచన మంచిది కావచ్చు, ప్రజాభిమానాన్ని చూరగొనకపోవచ్చు, అది వేరే విషయం. సో ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో దేశం మొత్తం మీద అనేక రాష్ట్రాలు తిరిగిన తర్వాత, మాట్లాడిన తర్వాత ఏ రకమైనటువంటి మూడ్ ఉంది అనే దాని మీద నాకు ఒక అంచనా ఉంది. అంటే మీరు గమనించింది, లేకపోతే మీరు మాట్లాడింది, మీరు విన్నది అంటే మేధావి వర్గం నుంచి విన్నారా? సామాన్య ప్రజలు, మధ్యతరగతి, అనేక రకాల వాళ్ళ ఆర్థిక, సామాజిక, మానసిక నేపథ్యం ఉన్న వాళ్ళు ఉన్నారు కదా ఈ సమాజంలో. అందరిని కూడా మీరు గమనించారా, విన్నారా? దానికి ఒక మెథడాలజీ ఉంటుందండి. మనం ఒక రాష్ట్రం కానీ, ఒక జిల్లా కానీ, ఒక నియోజకవర్గం కానీ చూసుకున్నప్పుడు ఆ నియోజకవర్గం కానీ, ఆ రాష్ట్రం కానీ, ఆ జిల్లా కానీ దాని స్వరూపం ఏమిటి, పురుషులు ఎంతమంది, స్త్రీలు ఎంతమంది, కులాల వారీగా ఎలా ఉంది, వయసుల వారీగా ఎలా ఉంది, గ్రామీణ ప్రాంతాలు ఎలా ఉన్నాయి, ఎంతమంది ఉన్నారు ఆ జిల్లాలో, ఆ నియోజకవర్గంలో, పట్టణ ప్రాంతాలు ఎంత శాతం ఉన్నాయి, తర్వాత వివిధ వృత్తులు ఏ వృత్తులు ఉన్నాయి, వివిధ ఆదాయ వర్గాలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ తీసుకున్న తర్వాత అందులోంచి శాంపిల్ తీసుకుంటే మనకి ఆ ప్రాంతం కానీ, ఆ నియోజకవర్గం కానీ రాజకీయంగా ఎటు ఆలోచించే అవకాశం ఉంది, మెజారిటీ ఎటు మొగ్గే అవకాశం ఉంది అనే దాని మీద కొంత ఒక అంచనా వస్తుంది. అలా కాకుండా ఏదో మనకు కనపడిన వాళ్ళని అడిగి, మనకు తెలిసిన వాళ్ళని అడిగి, మన భాష అర్థమయ్యే వాళ్ళని అడిగి, మనకి ఇష్టలని అడిగి ఇలా అడిగితే సరిగ్గా రాదండి. నేను 2012లో మీకు ఒక ఉదాహరణ చెప్తాను. 2012లో గుజరాత్లో మేము ఎన్నికలకు ముందు ఒక సర్వే చేసామండి, 12 సంవత్సరాల క్రితం. అంటే ఎందుకు చెప్తున్నానంటే అక్కడ మేము చేసినప్పుడు ఎదురైనటువంటి అనుభవం ఏంటో మీకు తెలిస్తే మేము ఎలా చేస్తామో మీకు అర్థమవుతుంది. అంటే నియోజకవర్గం వారీగా వెళ్ళి మాట్లాడి అక్కడ కాగితాలు క్వశ్చనర్ ఫిలప్ చేసేటువంటి పని జరుగుతూ ఉంటుంది. అది కాకుండా నేనేం చేస్తానంటే మొత్తం ఆ రాష్ట్రం అంతా కూడా ఒక రూట్ వేసుకుని
ఈ నియోజకవర్గాలు, ఈ రూట్ వెళ్దాం, ఇటు దక్షిణం నుంచి ఉత్తరానికి, ఉత్తరం నుంచి దక్షిణానికి, తూర్పు నుంచి పడవరకు ఇట్లా తిరుగుదాను ఒక ప్లాన్ వేసుకుంటాం. ఆ వెళ్ళే ముందు అది ఆ ప్రయాణం మొదలుపెట్టే ముందు కొంతమంది అక్కడ ఉన్నటువంటి రాజకీయాల మీద బాగా అవగాహన ఉన్నటువంటి వాళ్ళు, మేధావులు, పాత్రికేయులు, ఆహ్, యూనివర్సిటీలో ఉన్న ప్రొఫెసర్లు, అక్కడ రాజకీయాలు అధ్యయనం చేసినటువంటి వాళ్ళు, కొంతమంది ఇటువంటి వాళ్ళని కలిసేసి మళ్ళీ మొత్తం అంతా తిరిగి నా పరిశీలన ఏమిటో ఒకసారి అనుకుని మళ్ళీ ఆ రాష్ట్రం వదిలి వచ్చే ముందు మళ్ళీ వీళ్ళని ఒకసారి కలిసి కాస్త మాట్లాడతాను. అంటే ప్రజల గొంతును మీరు బలంగా వినగలుగుతున్నారా అంటున్నారు. ఆ, అప్పుడు ఏమైందంటే నేను 2012 గుజరాత్లో చేసినప్పుడు నేను ముందు ఈ పర్యటన మొదలుపెట్టే ముందు నేను ఈ కొంతమందితో మాట్లాడాను కదా, వాళ్ళందరూ కూడా అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు తిరిగి నెగ్గుతారు అని చెప్పారు. ఎందుకు నెగ్గుతారు అంటే ఇది ఇంత బాగా అభివృద్ధి జరుగుతోంది, అంత బాగా అభివృద్ధి జరుగుతుంది, ఇవన్నీ చెప్పారు. సరే మొత్తం తిరిగాను నేను. తిరిగిన తర్వాత అభిప్రాయాలు అందరితో తీసుకున్నాను. అక్కడ రోడ్డు మీద దొరికేటువంటి వాడిని కొన్ని ఇళ్లలోకి వెళ్ళి కొంతమంది చదువుకున్న వాళ్ళు, కొంతమంది చదువుకున్నటువంటి వాళ్ళు, రైతులు, రకరకాల అందరి అంటే ఒక 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 సోషియో ఎకనామిక్ ప్రొఫైల్ తీసుకుంటాం. దాన్ని మాట్లాడిన తర్వాత మళ్ళీ వచ్చి వీళ్ళతో మాట్లాడినప్పుడు చాలా ఆసక్తికరమైనటువంటి విషయాలండి. వాళ్ళు ఏం చెప్పారు అండ్ వాళ్ళు నేను వెళ్ళే ముందు చెప్పినటువంటి దాన్ని నేను వాళ్ళని మళ్ళీ ప్రశ్నించాను. ఏమంటే మీరు చాలా అభివృద్ధి జరుగుతుందన్నారు కదా, జరిగిందన్నారు కదా, మరి నేను చాలా తిరిగాను, దాదాపు 5,000 కిలోమీటర్లు తిరిగాను. ఈ 5,000 కిలోమీటర్లు తిరిగిన లెక్క కూడా నాకు రోడ్లేం బాగలేదండి అన్నాను. అవునండి, రోడ్లు బాగలేదండి అన్నారు. నేను చాలా చోట్ల ఈ యువకులంతా కూడా ఉద్యోగాలు అవి లేకుండా ఊరికే అలా కూర్చునేది బాతాకాని కొడుతున్నారండి, పనులు లేవంటున్నారు అందరూ. నేను మాట్లాడానండి అంటే అవునండి, పెద్దగా పనులు కూడా లేవు అన్నారు. నేను చాలామంది రైతులు కలిశానండి, వాళ్ళు కూడా అంత తృప్తిగా లేరు, ఏదో మొత్తానికి వాళ్ళకు కూడా ఆదాయం సరిగ్గా ఉన్నట్టుగా లేదు అన్నాను. అవునండి, మా వ్యవసాయం కూడా పెద్ద బాగలేదండి అన్నారు. నేను చిన్న వ్యాపారస్తులు కూడా చాలామందిని కలిశానండి, ఈ చిన్న వ్యాపారస్తులు కూడా పెద్దగా సంతృప్తిగా ఉన్నట్టుగా కనపడలేదు, నాకు సంతోషంగా ఉన్నట్టుగా కనపడలేదు, వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు అంటున్నారండి అన్నాను. అవునండి, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారండి అన్నారు. ఇప్పుడు నిరుద్యోగం ఉందంటున్నారు, రైతులు తృప్తిగా లేరంటున్నారు, చాలా ధరలు పెరిగిపోయాయి అంటున్నారు, ఇవన్నీ ఉన్నాయి కదా, అయినా కూడా మళ్ళీ ఈ ప్రభుత్వం ఎందుకు వస్తుంది అంటున్నారు మరి అన్నాను. వాళ్ళు మాట చెప్పారండి, వాళ్ళు హిందీలో చెప్పారు, నేను హిందీలో చెప్పి మళ్ళీ మీ తెలుగులో చెప్తాను. వాళ్ళు ఏమన్నారంటే ఏ సబ్ ఠీక్ హై సాబ్, ఇవన్నీ కరెక్ట్ అండి మీరు చెప్పేది, లేకిన్ ఇస్ ఆద్మీని ఉన్ లోగోంకు సభ, ఇతను వాళ్ళకి ఒక గుణపాఠం చెప్పాడండి అన్నారండి. ఇతను అంటే నరేంద్ర మోడీ గారు, వాళ్ళు అంటే ముస్లింలు, ఇతను వాళ్ళకి ఒక గుణపాఠం చెప్పాడండి. అంటే వాళ్ళు 2002 గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళలో నిరుద్యోగం ఉన్నా పర్వాలేదు, వ్యవసాయాలు బాగోకపోయినా పర్వాలేదు, ఇది లేకపోయినా పర్వాలేదు, అది లేకపోయినా పర్వాలేదు, ధరలు పెరుగుతున్నా పర్వాలేదు, రోడ్లు బాగోకపోయినా పర్వాలేదు, ఇవన్నీ అయినా సరే కానీ వాళ్ళకి పాఠం చెప్పాడే, అందువల్ల మేము ఇతను నెగ్గిస్తాము అనేటువంటి మాట చివరికి తేలారండి. సో అప్పుడు నేను రాశాను కూడా, సరిగ్గా ఒక 2 రోజుల్లో ఫలితాలు వస్తాయనగా నేను రాసిన వ్యాసం అప్పుడు ప్రచురణ కూడా అయింది, రీడిఫ్లో అయింది. చాలామంది ఆశ్చర్యపోయారు, ఇంత ఇలా ఉన్నా కూడా మళ్ళీ అదే ప్రభుత్వం వస్తుంది అని నేను రాస్తే ఇదేమిటి నీకు ఇష్టమా? నాకు ఇష్టం అని కాదు, అక్కడ ఉన్నటువంటి వాస్తవం అది, అది చెప్తున్నాను తప్ప నాకు ఇష్టాలతో సంబంధం లేదు. అది మనం వెళ్ళి ఒక పరిస్థితి చూసిన తర్వాత ఆ పరిస్థితి ఎలా ఉంది, దాని పరిణామాలు, దాని పర్యవసానాలు ఎలా ఉంటాయి అనే దాని మీద మనం ఒక వాస్తవికమైనటువంటి దాన్ని ప్రతిబింబించే నివేదిక ఇవ్వాలి తప్ప అందులో మళ్ళీ మన రాగద్వేషాలు, మన ఇష్టాలు అందులో పెట్టుకుంటే దానివల్ల అది మంచిది కాదు. అది మేం చేసే పని కాదు, అది రాజకీయ పార్టీలు చేస్తాయి. అంచేత ఇవాళ నేను చేసేటటువంటి పర్యటన, నేను మాట్లాడేటటువంటిది, నేను దాని ఆధారంగా నేను వచ్చినటువంటి అంచనా, ఇది రాగద్వేషాలతో సంబంధం లేనటువంటిది, ఇష్టాలతో సంబంధం లేనటువంటిది. మీ అంచనా ప్రకారం బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయి దేశవ్యాప్తంగా, టోటల్గా ఎన్డీఏకి ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు? శర్మ గారు మొత్తం తిరిగిన తర్వాత
నేను ఒకప్పుడు ఏమనుకున్నానంటే 220 నుంచి 230 వస్తాయి అనుకున్నాను ఫర్ బీజేపీ ఎలా ఉంది? బీజేపీకి. ఇది ఒక 3 నెలల క్రితం. ఇవాళ పరిస్థితి చూస్తే 200 నుంచి 220 వరకు ఉంటాయేమో. 220 నుంచి 230 కాదు. అంటే ఇంకా తగ్గుతోంది అనేటువంటి భావన నాకు కలుగుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ 220, 230 దాటేటువంటి పరిస్థితి మాత్రం భారతీయ జనతా పార్టీకి ఇవాళ లేదు. ఇక వీళ్ళకున్నటువంటి పార్ట్నర్స్, అలయన్స్ పార్ట్నర్స్, ఎన్డీఏ అంటారు. ఇప్పుడు ఇదివరకు ఎన్డీఏలో సిద్ధాంతపరమైనటువంటి సారూప్యతతో, సిమిలారిటీ, అంటే ఈ సిద్ధాంతం మనకు కూడా నచ్చినటువంటిది అనేటువంటి పార్టీలు, అది శివసేన కానీ మరొకళ్ళు కానీ ఉండేటటువంటి వాళ్ళు, అంటే ఐడియాలజికల్ అలయన్సెస్ ఉన్నటువంటి మిత్రపక్షాలు ఉండేవి. ఇప్పుడు అవి లేవు భారతీయ జనతా పార్టీకి చూడండి, మీరు మొత్తం దేశం మొత్తం మీద చూస్తే మిత్రపక్షాల్లో భావ సారూప్యం ఉన్నటువంటి పక్షం ఒక్కడు కూడా లేదు ఇవాళ. అంటే మహారాష్ట్రలో శివసేనలో ఉన్నటువంటి ఒక చిన్న మొక్క వచ్చి కలిసింది అంతే తప్ప మిగతా ఎక్కడా కూడా మీకు ఆంధ్రప్రదేశ్లో కానీ, తమిళనాడులో కానీ, బీహార్లో కానీ, మరొక చాటు కానీ ఎక్కడా కూడా, ఉత్తరప్రదేశ్లో కానీ వాళ్ళకు ఉన్నటువంటి పార్టీల్లో భావ సారూప్యత లేవు. రాజకీయ కారణాలతోటి మనకి వీళ్ళతో ఉంటే 4 సీట్లు ఎక్కువ వస్తాయో లేకపోతే ఒక మంత్రి పదవి వస్తుందో అనేటటువంటి దాంతో తప్ప, అయ్యా వాళ్ళు చెప్పేటటువంటి ఎజెండాతోటి మేము పూర్తిగా ఏకీభవిస్తున్నాము, మేము కూడా అదే ఎజెండాతోటి ముందుకెడతాము అనేటువంటి భావ సారూప్యతతో కాదు. అంచేత ఏమవుతుంది, రాజకీయ అవసరాలు అంచేత ఏమవుతుందంటే మీకు ఎన్డీఏ భారతీయ జనతా పార్టీకి తనంతట తానుగా బాగా బలంగా ఉండి మంచి సంఖ్య వస్తే వీళ్ళు నిలబడతాయి. లేదంటే వీళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు కూడా జారిపోతారు. ఎందుకంటే వాళ్ళ భావ సారూప్యతతో వచ్చినటువంటి వాళ్ళు కాదు, రాజకీయంగా వచ్చినట్టు. అంచేత మీరు ఎన్డీఏకి ఎన్ని వస్తాయంటే ఇవాళ ఉన్నటువంటి ఎన్డీఏ పక్షాలు అంటున్నటువంటివి వాటికి దాదాపుగా ఒక 40 సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే ఆ 40 సీట్లు వీరికి వచ్చేటటువంటి 220కి 230కి కలిసి ఉంటాయా లేదా అనేటువంటిది మనం చెప్పలేము. అదే ఇక్కడ బీజేపీకి దాని వ్యక్తిగతంగా వచ్చే సీట్ల మీద, ఆ ఫ్లో మీద వీళ్ళది కూడా ఆధారపడుతుంది. నెక్స్ట్ వాళ్ళు కలిసి ఉంటారు లేదన్నది కూడా ఆ రోజు వాళ్ళని ఏం తీసుకుంటారు, ఇంకో దాంట్లోకి వెళ్ళిపోతారు. రాజకీయమైన స్వార్థంతో, అవసరాలతోటి కలిసే వాళ్ళకి సిద్ధాంతాల యొక్క సారూప్యత లేదు కాబట్టి కలిసి ఉంటారని మనం ఏం గ్యారంటీ చెప్పలేము. ఎవరితోనైనా కలవచ్చు, ఎప్పుడైనా విడిపోయే అవకాశం ఉంది అంటారు. అవునండి. అయితే ఇప్పటిదాకా 4 దశలు ఆల్మోస్ట్ ఎన్నికలు అయిపోయినాయి. ఆయన అమిత్ షా కూడా మధ్య చెప్తూ ఇప్పటికే మేము మ్యాజిక్ ఫిగర్ మాకు వచ్చేసాయి, దాటేసాము, ఇంకా అదంతా బోనస్ అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు కదా. మీరు ఆయన మాటలతో ఏకీభవిస్తున్నారా, ఎక్కడ విభేదిస్తున్నారు, ఎందుకు విభేదిస్తున్నారు? అంటే శర్మ గారు ఆయన ఆ మాట చెప్పారండి, విన్నాను నేను కూడా. ఆయన 3వ దశ అయిన తర్వాత, అంటే అప్పటికి 370 స్థానాల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. ఆయన 370 స్థానాల్లో ఎన్నికలు పూర్తయిన తర్వాత మాకు 278లోనే వస్తాయి అన్నారండి. శర్మ గారు ఒక్కసారి మీరు గణితం చూస్తే, అంటే స్ట్రైక్ రేటు ఆయన చెప్పిన దాన్ని చూస్తే 73%, 72% వస్తుందండి. అంటే 100 పోటీ చేస్తే 70 నగ్గాలి. అంత పరిస్థితి లేదు శర్మ గారు. వాస్తవం లేదనేది మీ అంచనా, మీ అభిప్రాయం? అంటే అంత స్ట్రైక్ రేటు వాళ్ళు పీక్లో ఉన్నప్పుడు కూడా లేదు. అంటే వాళ్ళు ఎప్పుడు పీక్లో ఉన్నారని మీ అంటే 303 పీకే కదా. అవును, 303 స్థానాలు పీకే కదా. అవును. అంతకుముందు 303 వచ్చినటువంటి పరిస్థితి ఎప్పుడు లేదు వారికి, రికార్డు లేదు. 303 స్థానాలు దాదాపుగా 37%. అంటే అందులో మళ్ళీ మిత్రపక్షాల ఓటు కూడా కొంత కలుస్తుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉందనుకోండి, ఆంధ్రప్రదేశ్లో ఒక నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తుంది అనుకోండి. భారతీయ జనతా పార్టీ అక్కడ ఒక 3 లక్షల ఓటు వచ్చిందంటే ఆ నియోజకవర్గంలో 3 లక్షల ఓటు భారతీయ జనతా పార్టీ ఉన్నట్టు కాదు కదా. మొత్తం కూటమి ఉంది. అక్కడ ఉన్నటువంటి కూటమి వారు అందరూ కలిసి పోసినటువంటి పాలవి. అలా గనక చూసుకుంటే ఆ 31% కూడా మీకు 24, 25కు ఉంటుంది. 37 ఎంత చెప్పారు కదా. 37లో మీరు ఒక 5, 6 తీసేస్తే అనుకోండి 30, నికరంగా 31 ఉంటుంది. అంతకుముందు 2019లో మీకు 31 వచ్చింది. సారీ 2012లో 12, 19 ఈ రెండిట్లో 31, 14 కదా, 14, 19. 14, 19లో 31, 37 అని అంటే మనం ఈ రకమైనటువంటి కరెక్షన్స్ చేస్తే మీకు అక్కడ తేలిది ఎంత వస్తుంది, 21 అప్పుడు
మే మేబీ 26, 27 ఇప్పుడు ఓకే. అది వచ్చిందనుకోండి. అది వారికి అత్యధికమైనటువంటి ఓటు. మీకు 98లో 25% వచ్చింది. అక్కడి నుంచి ఇంకో రెండో, మూడో, నాలుగో అదనంగా వచ్చింది. ఆ అదనంగా వచ్చినటువంటిది ఎందుకొచ్చింది అనేటువంటి ప్రశ్న వేసుకోవాలి. దానికి మళ్ళీ వద్దాం మనం. అవును. సో, ఇప్పుడు మనం చూసుకుంటే అంత అంత పీక్‌లో ఉన్నప్పుడు కూడా 2019లో బాలాకోటు, పుల్వామా అయిన తర్వాత వారికొచ్చిన స్థానాలు, వారికొచ్చినటువంటి శాతం, ఓటు పర్సెంటేజ్ చూసుకుంటే అప్పుడు పీక్. అప్పుడు కూడా 72% స్ట్రైక్ రేట్ కాదు. అదే. అంచేత ఇప్పుడు రాజకీయ నాయకులు వారు మాకు ఇన్నొస్తాయి, అన్నొస్తాయి అని చెప్పడం అంటే అది కూడా పార్ట్ ఆఫ్ ఎలక్షనీరింగ్. అంటే వారి శ్రేణుల్లోనూ, వారికి వేద్దాం అనుకునేటువంటి వాళ్ళలోనూ ఉత్సాహాన్ని నింపడానికి. మేము గెలిచేస్తున్నామనంటే 5 ఓట్లు పడుతుంటే 8 ఓట్లు పడతాయి. ఓడుతున్నాడు అంటే 8 ఓట్లు పడేది 5 ఓట్లే పడతాయి. వీడికి ఎందుకులే వేయడం అనుకుంటారు. అంచేత రాజకీయ నాయకులు వారు మాకు ఇన్ని వస్తాయి అని చెప్తే అది వారి అంచనా కాదు. అది పార్ట్ ఆఫ్ ప్రొపగాండా, స్ట్రాటజీ. పార్ట్ ఆఫ్ స్ట్రాటజీ, పబ్లిసిటీ. అంచేత ఇది కూడా ఎన్నికల ప్రచారంలో భాగం అనుకోవాలి తప్ప అంచనా అనుకోవడానికి వీల్లేదు. అంటే మామూలుగా ఈ సర్వే రిపోర్ట్లన్నీ కూడా మళ్ళీ నరేంద్ర మోదీ వస్తాడు, తప్పనిసరిగా అధికారంలోకి వస్తారు, గతంలో కంటే ఎక్కువ సీట్లు వస్తాయని ఎక్కువ సర్వేలు చెప్తున్నాయి. సరే, ఆ సర్వేల పట్ల విశ్వాసం అనేది అది ఎంతవరకు అనేది అది మీరు చెప్పాలి. అలాగే బీజేపీ వాళ్ళే 370 సీట్ల నుంచి 400 మేము సాధిస్తామనే ఒక అచంచలమైన ఆత్మవిశ్వాసాన్ని వాళ్ళు ప్రకటిస్తున్నారు. వాళ్ళు మాట్లాడేదానికి వస్తున్న సర్వేలకి పూర్తి భిన్నంగా నిజం చెప్పాలంటే ఇప్పుడు వాళ్ళకి ఆపోజిట్గా ఉన్న ఇండియా కూటమి కూడా చెప్పలేనంతగా మీరు చెబుతున్నారు. బీజేపీ ఎన్డీఏ అన్ని సీట్లు రావు, ఇంతే వస్తాయి అని చెబుతున్నారు. మీరు బలంగా చెబుతున్నారు కదా. దీన్ని మీరు ఎలా చూడాలి ఈ కాంట్రాస్ట్ని? శర్మ గారు, నేను చాలా ఎన్నికలు చూశానండి. ఎన్నికల్లో పోటీ చేసిన వారిని కూడా చాలామంది చూశాను, మీరు కూడా చూశారు. నెగ్గుతాము అని విశ్వాసం ఉంటే ఎవరికైనా, ఒక అభ్యర్థికి కానీ పార్టీకి కానీ, నెగ్గుతుంది అనే గ్యారెంటీ ఎక్కడ ఉంటుంది? ఓడిపోతాము అని ఇంట్లో కూర్చున్న వాళ్ళు నెగ్గకుండా పోరు కదా. అంటే ఓడిపోతాము అనుకున్నటువంటి వాళ్ళు ఓడిపోతామనే గ్యారెంటీ కాదు. అంటే అభ్యర్థి పార్టీ చెప్పిన దానికి ఉన్నటువంటి పరిస్థితికి ఇక్కడ సంబంధం ఏం లేదు. అంటే నేను నెగ్గుతున్నాను అని విశ్వాసంతో నడుస్తుంటే నెగ్గుతామా? కాదు కదా. ఇది ఒకటి. రెండోది, ఇప్పుడు ఇదివరకు మీడియాలో వచ్చే సర్వే, ఆ సర్వేలో కొంత విశ్వసనీయత ఉండేది, కాదంటలా. ఇప్పుడు కూడా సర్వే చేసేటటువంటి వాళ్ళలో చాలా నైపుణ్యం కలిగినటువంటి వారు ఉన్నారు, బాగా చేసేవారు ఉన్నారు, సరిగ్గా చెప్పగలిగేటువంటి వారు ఉన్నారు. కానీ ఇవాళ దేశవ్యాప్తంగా సోకాల్డ్ నేషనల్ మీడియా ఉంది కదా, వాళ్ళు ప్రభుత్వానికి అనుకూలంగా తయారయ్యారు. ప్రతికూలమైనటువంటి మాట మాట్లాడడానికి జంకుతున్నారు. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి. వీళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వం రాదు, వీరి తక్కువ సీట్లు వస్తాయి అనేటువంటి సర్వే నిజంగా వచ్చినా కూడా దీన్ని కాస్త అక్కడక్కడ కాస్త మేకప్ చేసి చెప్తారు తప్ప ఇది వాస్తవంగా ఇలా ఉంది అనేటువంటి మాట చెప్పడానికి సందేహిస్తారు. ఇది ఉన్నట్టు అలా కాదు, నిజంగానే అలా వస్తున్నాయి అనుకుందామండి కాసేపు. అంటే ఎవరిని మనం డౌట్ చేసి వాళ్ళు అలా కాదు, వీళ్ళు ఏదో డబ్బులు తినేసి చేస్తున్నారు ఇంకోటి కూడా అనడం కూడా మంచిది కాదు. మళ్ళీ వాళ్ళకి తోచింది వాళ్ళు చేస్తున్నారు. కానీ మనం చూస్తే గతంలో కూడా చూస్తే సర్వేలు 100% వాస్తవాలు కావట్లా. అందులో మెథడాలజీలో ప్రాబ్లం ఉండొచ్చు, లేకపోతే వారు 2-3 నెలల క్రితం చేసింది కావచ్చు, 15 రోజుల క్రితం చేసింది కావచ్చు, అప్పటికప్పుడు కాస్త కొన్ని పరిణామాల వల్ల కొంత మార్పు చేర్పు రావచ్చు, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇంకోటి ఏమిటంటే మనకి అనేక రకాలైనటువంటి ఫ్యాక్టర్స్, ఇవన్నీ కూడా వాటి ప్రభావం చూపించడం వల్ల కూడా ఎన్నికల్లో ఫలితాలు మనం అనుకున్న దానికన్నా భిన్నంగా వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. అది నేను చెప్పేటటువంటి వాటి కూడా వర్తిస్తుంది ఇవన్నీ కూడా. అంచేత మనకి ఇది ఇలాగే జరిగి తీరుతుంది, కాలజ్ఞానం చెప్పినట్టుగా చెప్పేటువంటిది కాదు. అంటే ఇవన్నీ కూడా కొన్ని పారామీటర్స్ని దృష్టిలో పెట్టుకుని చెప్పేటువంటివి. మీరు చెప్పే ఇంక్లూడింగ్ వాళ్ళు ఇప్పుడు వచ్చిన సర్వేలు కానీ, పార్టీలను తీసేద్దాం, ఇప్పటిదాకా వచ్చిన సర్వేలు కానీ, మీరు చెబుతున్నవి కానీ, ఇవన్నీ యాటీజ్గా జరుగుతుందని చెప్పే
హక్కు కానీ పరిస్థితి కానీ ఎవరికి ఉండదు. అది ఎటైనవచ్చు ఇటైనవచ్చు అనేది దాన్ని మనం గౌరవించాలంటారు. అంతే కదా మీరంటుంది? అంటే ఇంకొక ఇందులో మన మన భారత ప్రజాస్వామ్యంలో ఇంకొక చిక్కు ఉందండి. ఓటు పర్సంటేజ్కి, సీట్ల సంఖ్యకి ఎక్కడ కూడా పొంతన ఉండకపోవచ్చు. అంటే ఓటింగ్ పర్సెంటేజ్ కూడా తగ్గుతోంది కదా. కాదండి, తగ్గినా కూడా మీకు చెప్తాను. ఇప్పుడు మీకు ఒక రాజకీయ పార్టీ ఉందనుకుందాం, మీరు ఒక రాజకీయ పార్టీకి నాయకులు అనుకుందాం. మీకు ఒక రాష్ట్రంలో 100 సీట్లు ఉన్నాయనుకుందాం ఊరికే. ఆ 100 సీట్లలో మీకు ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క సీట్లో ఒక ఓటు వచ్చి రాష్ట్రంలో మొత్తం మీద మీకు 100 ఓట్లు వచ్చాయి. నేను కూడా ఒక రాజకీయ పార్టీకి నాయకుడు. నాకు రాష్ట్రం మొత్తం మీద 50 ఓట్లే వచ్చాయి, మీకన్నా తక్కువ వచ్చాయి. కానీ నా 50 ఓట్లు 5 నియోజకవర్గాల్లో ఉన్నాయి. అప్పుడు ఏమవుతుందంటే నాకు 5 సీట్లు వస్తాయి, మీకు 0 సీట్లు వస్తాయి. అంచేత తక్కువ శాతం వచ్చినా కూడా ఎక్కువ సీట్లు పొందేటువంటి అవకాశం మన భారత ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ సిస్టమ్ ఉంది, టెరిటోరియల్ కాన్స్టిట్యూషన్, దానివల్ల ఉండేటువంటి అవకాశం ఉంది. సరే, అవన్నీ పక్కన పెడితే మనం మొత్తం మీద చూస్తే ఈసారి భారతీయ జనతా పార్టీకి గత 2 ఎన్నికల్లో వచ్చినటువంటి ఓట్ల శాతం కన్నా బాగా తగ్గేటటువంటి అవకాశం కనపడుతుంది. దానివల్ల సీట్లు కూడా బాగా గణనీయంగా తగ్గుతాయనేటువంటిది నా అంచనా, నేను చూస్తూ వచ్చినందువల్ల. ఇది ఒకటి. మరొకటి ఏంటంటే, చాలామంది భారతీయ జనతా పార్టీ నాయకత్వం కూడా వారికి 2014లోను 2019లోను విజయం ఎందుకు చేకూరిందో వారు కొంత కన్ఫ్యూజన్లో ఉన్నారు. మీకు నేను ఎప్పుడూ చెప్తుంటానండి చాలామందితోటి, ఓటమి నుంచి అందరూ పాఠాలు నేర్చుకుంటారు. కానీ చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, గెలుపు నుంచి పాఠాలు నేర్చుకోవాలి. మనం ఇవాళ విజయం సాధించామంటే ఈ విజయం వెనకాల ఏముంది, ఏ కారణాల చేత సాధించాము అని. ఓడిపోతే అందరూ అనుకుంటారు, కూర్చుని అయ్యో ఎందుకు ఓడిపోయాను అనుకుంటారు. నెగ్గినప్పుడు కూడా అంతే నిష్టగా ఆత్మ పరిశీలన చేసుకుంటే పద్ధతి వేరుగా ఉంటుంది, ప్రయాణం వేరుగా ఉంటుంది. మీకు 2014 తీసుకుందామండి. 2014లో భారతీయ జనతా పార్టీకి అంత పెద్ద ఎత్తున మద్దతు ఎందుకు వచ్చింది అంటే, అప్పటికి యూపీఏ 2 జనం దృష్టిలో బాగా అవినీతిమయమైపోయింది. రెండవది, యూపీఏ 2లో అస్సలు ఏది కూడా కదలట్లేదు, పాలసీ పెరాలసిస్ అనేవాళ్ళు. ఇది వచ్చేసింది. నిరుద్యోగం ప్రబలింది, ధరలు పెరుగుతున్నాయి. అప్పుడు గ్యాస్ సిలిండర్ 400 రూపాయలు అంటే అమ్మో 400 రూపాయలు అనుకున్నారు. ఇవన్నీ జరగడం ఒకటి. అవినీతిలో కూరుకుపోయింది అనేటటువంటిది, అది కాగ్ రిపోర్ట్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, సిడబ్ల్యూజీ కావచ్చు, 2G కావచ్చు, మరొకటి కావచ్చు, ఇవన్నీ పెద్ద ఎత్తున వచ్చేసాయి బయటికి. జనంలో ఇంత అవినీతిమయమైపోయినటువంటి ప్రభుత్వాన్ని మనం ఓడించాలి అనే సంకల్పం వచ్చింది. ప్రభుత్వ వ్యతిరేకత పెద్ద ఎత్తున పెరిగింది. అదొక కారణం. పెరిగినప్పుడు, అది బలమైన కారణం. పెరిగినప్పుడు నేను గుజరాత్ని చాలా చక్కగా తీర్చిదిద్దుతున్నాను అని ఒక చక్కగా మాట్లాడేటటువంటి ఒక నాయకత్వం ముందుకొచ్చి, నేను మీ అందరికీ కూడా ప్రత్యామ్నాయం అనేటప్పటికీ జనం అటువైపు చూశారు, మోడీ వైపు చూశారు. అప్పుడు మోడీ గారిది, భారతీయ జనతా పార్టీది ప్రధానమైనటువంటి నినాదం ఏమిటంటే, అవినీతి రహితమైన పాలన అందిస్తాము, ఈ పాలసీ పెరాలసిస్ లేకుండా చేస్తాము, ఉద్యోగాలు దాదాపుగా సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తాము, నిరుద్యోగం బాగా ప్రబలినప్పుడు ఇవన్నీ చేస్తాము, రైతుల ఆదాయాన్ని 2 చేస్తాము అనే రకరకాలైనటువంటి నల్లధనాన్ని వెనక్కి పట్టుకొస్తాము, ఒక్కొక్క ఖాతాలను 15 లక్షల నుంచి 20 లక్షల రూపాయలు వేస్తాము. ఇవన్నీ చెప్పడంతో, అందంగా చెప్పడంతో, ఆకర్షణీయంగా చెప్పడంతో, అందరికీ నచ్చేలా చెప్పడంతో అటువైపు జనం చూశారు. ఇంకొకటి కూడా ఉంది అక్కడ. ఆ రోజు భారతీయ జనతా పార్టీ నాయకత్వం, ముఖ్యంగా నరేంద్ర మోడీ వారు ఏం చెప్పారంటే, ఈ దేశంలో ఘర్షణ పోరాటం హిందువులకి ముస్లింలకి మధ్య కాదు, హిందువులు ముస్లింలు కలిసి నిరుద్యోగం మీద, పేదరికం మీద పోరాటం చేయాలి. పోరాటం అనేది నిరుద్యోగం మీద, ధరల పెరుగుదల మీద, పేదరికం మీద హిందువులు ముస్లింలు కలిసి చేయాల్సిన పోరాటం అన్నారు.
అది అది కూడా అంటే అప్పుడు కమ్యూనల్ ఎజెండా లేదు. మతపరమైనటువంటి ఎజెండా లేకుండా కరప్షన్ మీద, ఉద్యోగాల మీద, రైతుల ఆదాయాల మీద, నల్లధనం మీద, అవినీతి మీద, వాటి మీద వచ్చినటువంటి సమర్థన 19లోనేమో పుల్వామా, బాలాకోటు, తర్వాత ఇవన్నీ వచ్చినటువంటి సమర్థన. వీళ్ళు ఏమనుకున్నారంటే మనం అమలు చేసేటటువంటి హిందుత్వ ఎజెండా, మతపరమైనటువంటి ఎజెండాకి ఇదంతా సమర్థన అనుకుని ఇవాళ ప్రధానమంత్రి గారు 10 సంవత్సరాల అధికారంలో ఉండి 10 సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపి నేను ఇన్ని ఉద్యోగాలు కల్పించాను, నేను ఇంత నల్లధనాన్ని వెనక్కి తీసుకొచ్చాను, ధరలు ఇలా తగ్గించాను, లేకపోతే రైతులకు ఇలా చేద్దాం అనుకున్నాను, ఇలా చేశాను, ఇంత జరిగింది, ఇంత జరగలేదు అనేటువంటి మాట మాట్లాడకుండా నేను మందిరాలు కట్టాను, లేకపోతే హిందువులకి, ముస్లింలకి మంగళసూత్రాలు, మాంసం, ఈ బట్టలు, ఆ బట్టలు, ఎక్కువ పిల్లలు పుట్టించేవాడు ఇటువైపు వెళ్ళేటప్పటికి అంటే ఇన్నాళ్ళు ఈ గత 2 ఎన్నికలు కూడా ఈ ఎజెండా మీద వచ్చాము అని చెప్పి మళ్ళీ ఎజెండా పట్టుకొస్తే మనం వస్తాం అనుకుంటున్నారు వాళ్ళు. కాదు, గత 2 ఎన్నికలు కూడా ఆ జరిగినటువంటి నేపథ్యం వేరు, అప్పుడు ఉన్నటువంటి అంశాలు వేరు, జనం చూసినటువంటి తీరు వేరు, ఇవాళ చూస్తున్నటువంటి తీరు వేరు. ఇంకొక మాట అనుకుంటే ఇందులో మీకు హిందుత్వ అనేటువంటి ఎజెండా అంటే ఈ దేశం హిందువులకే చెందుతుంది అనేటువంటి ఎజెండాతోటి ఇంకా మిగతావేవీ మాట్లాడకుండా ఇదే మాట్లాడుతూ ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీకి కానీ, హిందూ మహాసభకి కానీ, అంతకుముందు ఉన్నటువంటి భారతీయ జనసంఘానికి కానీ పెద్దగా మద్దతు ఈ దేశంలో రాలా. భారతీయ జనసంఘం ఉన్నప్పుడు వారికి ఇప్పుడు కూడా 12% దాటలా. వాజ్పేయి గారు వచ్చి నేను ఆర్టికల్ 370 పక్కన పెడుతున్నాను, రామ మందిరం పక్కన పెడుతున్నాను, బాబ్రీ మసీద్ పక్కన పెడుతున్నాను, తర్వాత యూనిఫామ్ సివిల్ కోడ్ పక్కన పెడుతున్నాను, ఇది కేవలం ఎజెండా ఫర్ గవర్నెన్స్ డెవలప్మెంట్ అంటూ ముందుకొస్తే వారికి 25-26% వచ్చింది. అంతకుముందు అద్వానీ గారు కానీ మరొకరు కానీ మరొక రకమైన ఎజెండా వచ్చినప్పుడు ఆ ఎజెండాతో ముందుకు వచ్చినప్పుడు అంత మద్దతు రాలేదు. సో ఇవాళ ఉన్నటువంటి నాయకత్వం బహుశా కొంత కన్ఫ్యూజన్లో ఉన్నారు. మనం ఈ మాట మాట్లాడితే మనకు బలం వస్తుంది అనేటువంటి భ్రమలో ఉన్నట్టున్నారు. ఈ మాట మాట్లాడితే మనకి బలం వస్తుంది, ప్రజలు హర్షిస్తారు, మనకు అండగా నిలుస్తారు అనేటువంటిది వారికి ఉన్నటువంటి భ్రమ. 14-19లో అలా జరిగిందేమో అనేటువంటి ఒక భ్రమలో ఉన్నారు. అది కాదు. అంటే 2014లో అప్పుడున్న పరిస్థితులు, కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాలన పట్ల ఉన్న వ్యతిరేకత, దేశంలో ఉన్న సమస్యలు, తర్వాత గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ ఒక సక్సెస్, తర్వాత తను తాను ఒక ఒక గొప్ప నాయకుడిగా విశ్వాసాన్ని కలగజేయడంలో జరిగిన సక్సెస్, అవన్నీ కలిపి 2014లో బీజేపీ ప్రభుత్వాన్ని నరేంద్ర మోదీ ప్రధానమంత్రి జనం ఎన్నుకున్నారు. 14లో ఎన్నుకున్నారు. 19లో మీరు చెప్పిన ఆ సందర్భం ద్వారా ఇంకా ఎక్కువ సీట్లతోటి 2019లో గెలిచారు. అంటే 2014లో ఉన్న పరిస్థితులు, వాళ్ళు ఎంచుకున్న ఎజెండా సక్సెస్ అయింది, వాళ్ళు తీసుకున్న థియరీ ఆఫ్ ప్రాపగాండా అది సక్సెస్ అయింది. 2019లో వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు, తర్వాత ఆయన పట్ల విశ్వాసము అలాగే పదిలంగా ఉండటం వల్ల సక్సెస్ అయ్యారు. కానీ ఈ 2024లో వాళ్ళు ఎంచుకున్న ఎజెండా కానీ వాళ్ళు వెళ్తున్న విధానం పట్ల ఇప్పుడున్న వాళ్ళ థియరీలు వాళ్ళు ఫెయిల్ అయ్యి ఉన్నారు, సరిగ్గా వెళ్ళటం లేదు, అంత బలంగా లేదు, గతంలో కంటే బలంగా లేదు. కాబట్టి ఈసారి వాళ్ళు సక్సెస్ అయ్యే అవకాశం లేదు, తప్పనిసరిగా వాళ్ళు ఫెయిల్ అవుతారు. రేపు 2024 ఎన్నికల్లో మరి ఎన్డీఏ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవనేది మీ ఒక ప్రగాఢమైన విశ్వాసం, మీ అంచనాల నేపథ్యంలో? నా అంచనా అండి అది అంచనాల నేపథ్యంలో అన్న. ఇంకొక మాట అండి. ఇప్పుడు మీరు చూస్తారు, ఒక బ్రాండ్ నరేంద్ర మోడీ 14లోనో 19లోనో ఒక బ్రాండ్ అండి. అయితే బ్రాండ్ వచ్చినప్పుడు అండి మీకు కూడా తెలుసు, బ్రాండ్ మనం ఎంత ఇది ఇలా చేస్తుంది, ఇది సర్వరోగ నివారిణి అంటూ మనం పెద్దగా ప్రొపగండా ఇచ్చాము. అప్పుడు నిజంగా సర్వరోగ నివారణేమో, ఇదేదో మనం తెచ్చుకుంటే బాగుంటుంది అనుకుంటారు. కానీ తెచ్చుకొని చూసిన తర్వాత అది సర్వరోగ నివారణ కాదు, ఇది సరిగ్గా పనిచేయడం లేదు, ఇది మాటిమాటికి ఆగిపోతుంది, వాళ్ళు చెప్తున్నది వేరు, ఇక్కడ ఉన్నది వేరు అనేటువంటి మాట నెమ్మదిగా తెలిసిన తర్వాత మీకు బ్రాండ్ వాల్యూ పడిపోతుంది. అంటే పెర్ఫార్మెన్స్కి పబ్లిసిటీకి మధ్య బాగా అంతరం ఉందనుకోండి. ఇవాళ నరేంద్ర మోడీ గారి పరిస్థితి అది. ఇప్పుడు ఆయన్ని బ్రాండ్ కింద లాంచ్ చేసినప్పుడు ఏమైంది, చాలా
గుజరాత్ని బాగా అభివృద్ధి చేసినటువంటి నాయకుడు, అవినీతిని సహించినటువంటి నాయకుడు, 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చేటువంటి నాయకుడు, ఆయన నల్లధనాన్ని పూర్తిగా తీసుకొచ్చేసేటువంటి నాయకుడు, రైతుల ఆదాయాన్ని రెండింతలు చేసేటువంటి నాయకుడు, అలాంటి నాయకుడు, ఇలాంటి నాయకుడు, ఇలాంటి నాయకుడు, అలాంటి నాయకుడు అన్నారు. ఇప్పుడు అవి ఏవి కూడా మనకి కార్యరూపం దాల్చలేదు. అంటే మోడీ యొక్క బ్రాండ్ యొక్క విలువ పడిపోయింది అంటారు మీరు? పడింది. ఇంకోటి కూడా ఉంది శర్మ గారు ఇక్కడ. ఇప్పుడు అడుగుతున్నారు, మరి ఉద్యోగాలేవి, ధరలు అదుపులో లేవే, 2 కోట్ల ఉద్యోగాలేవి, ధరలు అదుపులో లేవు, మరి మా ఆదాయాలు ఏమిటి, వ్యవసాయం ఎలా ఉంది, వ్యవసాయం ఎలా ఉంది, ఈ రకమైన మాటలు వినపడుతున్నాయి. ఒకటి. రెండోది, నేను అనుకోవడం, బ్రాండ్ని ఎప్పుడు ఓవర్ ఎక్స్పోజ్ చేయకూడదండి. ఎందుకో నాకు అనిపించింది, నరేంద్ర మోడీ గారు చాలా తెలివైన వారు, ఆయనకు మంచి ఆయన ఇదంతా నడిపేటువంటి ఒక యంత్రాంగం కూడా ఉంది. వాళ్ళందరూ కూడా ఎక్కడో చిన్న పొరపాటు ఏం జరిగిందంటే, జరుగుతోందంటే, ఓవర్ ఎక్స్పోజర్. మీరు ఎక్కడైనా చూడండి, టెలివిజన్ పెడితే ఆయనే వస్తారు, రేడియో పెడితే ఆయనే వస్తారు, ఫోన్ ఎప్పితే ఆయనే వస్తారు, పేపర్లో ఆయనదే ఉంటుంది. మీరు పెట్రోల్ కొట్టించడానికి వెళ్తే హోర్డింగ్ అదే ఉంటుంది, ఎయిర్పోర్ట్లో అదే ఉంటుంది, మరో చోటుకి వెళ్తే అదే ఉంటుంది, యూట్యూబ్లో అదే ఉంటుంది, ట్విట్టర్లో అదే ఉంటుంది, ఇంకో చోట అదే ఉంటుంది, ఇంకో చోట అదే ఉంటుంది. ఓవర్ ఎక్స్పోజ్ అయిపోయి నేను కొంతమంది మామూలు మధ్యతరగతి వాళ్ళు అబ్బా మళ్ళీ వచ్చిందా, మార్చు, ఛానల్ మార్చు అనేటువంటి పరిస్థితికి వచ్చేసింది. అంటే అంత ఓవర్ ఎక్స్పోజర్ ఒక పక్క, అంత పబ్లిసిటీ ఇచ్చినటువంటి బ్రాండు డెలివరీ చేయకపోవడం మరో పక్క. ఈ రెండు చూసుకుంటే ఆయన చెప్పిన దానికి, ఆయన చేసినటువంటి వాగ్దానానికి, ఆయన చేసినటువంటి పనులకి బాగా అంతరం ఉండడంతో మీకు చాలా ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది. ఇంకొక పాయింట్ కూడా ఉందండి. వీరు ఏమనుకున్నారంటే, అయోధ్యలో రామ మందిరాన్ని కనుక మనం ప్రాణప్రతిష్ఠ చేసి దాన్ని ప్రారంభోత్సవం చేస్తే ఇక అసలు దేశంలో ఒక రకమైన ఊపు వచ్చేస్తుంది అనేటువంటి అంచనా వేశారు. కానీ అది ఎక్కడ కుదరలేదు. అంటే ఇప్పటిదాకా జరిగిన ఎన్నికల్లో అది ఏం పనిచేయలేదంటారా ప్రభావితం? నేను మీరు కూడా చూడండి, మీ వీక్షకులను కూడా అడుగుతాను. జనవరి 22 జరిగిందండి. జనవరి 22కు ముందు మోడీ గారికి ఓటు వేయనటువంటి వారు, భారతీయ జనతా పార్టీకి సమర్థన ఇవ్వనటువంటి వారు, 22 తర్వాత అమ్మా ఇన్నాళ్ళు వేయలేదు కానీ ఇది చేశారు, ఇవైనా సరే వేయాలి అనేటువంటి వాళ్ళ కోసం నేను బాగా వెతుకుతున్నాను సార్. అలాంటి వాళ్ళు ఎవరు కనపడలా. వేసినటువంటి వారు, ఇప్పటికే సమర్థించేటువంటి వారు, మద్దతుదారులు మాత్రం చాలా ఉత్సాహంగా ఉన్నారు. అది కాదంటారు. కానీ కొత్తగా దానివల్ల వచ్చి చేరినటువంటి ఓటు సుమారుగా 0 అనేటువంటిది నా అంచనా. అంటే మామూలుగా మీరు చెప్తున్నారు మోడీ యొక్క బ్రాండ్ పడిపోయింది, ఆయన ఏదైతే ప్రామిస్ చేశాడో అవి ఏమీ చేయలేదు, నెక్స్ట్ అతన్నైతే ప్రజలు ఏ విధంగా ఊహించారో, ఏదైతే ఆశించారో, విశ్వసించారో అవేమీ జరగలేదు. ఒక రకమైన నమ్మకంతో, ఒక రకమైన విశ్వాసంతో, అక్కడున్న పరిస్థితులు బట్టి, కొన్ని ప్రభావాల వల్ల, వాళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీస్ వల్ల, ప్రమోషనల్ యాక్టివిటీస్ వల్ల ఇప్పటిదాకా 2019 దాకా జరిగింది. కానీ ఇక్కడ అది మొత్తం ఆ రంగు వెలిసిపోయింది, అసలు రంగు బయటపడింది, ఇప్పుడు ఏం లేదు అనేది మీ మాటల ద్వారా మీరు సంకేతం ఇస్తున్నారు. అయితే నరేంద్ర మోదీ ప్రపంచంలోనే భారతదేశాన్ని చాలా పెద్ద పేరు తీసుకొచ్చాడు, ప్రపంచ నాయకుడిగా చాలా ఎస్టాబ్లిష్ అయిపోయాడు, పెద్ద పెద్ద దేశాల్లో కూడా సరసన ఆయన నించున్నారు, వాళ్ళు కూడా ఈయన ఆరాధిస్తున్నారు, గ్లోబల్ లీడర్గా ఎస్టాబ్లిష్ అయ్యాడు. అలాగే భారతదేశాన్ని ఆర్థిక రంగంలో 5వ స్థానంలోకి తీసుకొచ్చాడు. త్వరలోనే 4, తర్వాత 3 కూడా మనం చేరుకుంటాము. ఇంకో పక్క భారతదేశంలో ఉన్న ఇన్ని మతాల మధ్య భారతదేశంలో 85% హిందువులు ఉంటారు. వీళ్ళకి రక్షణ కల్పించాలన్నా, వాళ్ళు ధైర్యంగా, హిందువులు బ్రాహ్మణులైనా హిందువులైనా ధైర్యంగా తిరగటానికి, ఆత్మవిశ్వాసంతో జీవించడానికి, ఇది మన దేశం అనే ఫీల్ ఉండడానికి, మన సంప్రదాయాలు ఆచరించడానికి ఇలాంటి రాజు, ఇలాంటి నాయకుడు ఉంటే మనకు కావాలి, ఇలే ఉండాలి అనే ఫీలింగ్ చాలా బలంగా జనంలో పెరిగిపోయింది. హిందువులు అటువంటిది బాగా వచ్చింది. కాబట్టి మళ్ళీ మోదీ ఎట్టి పరిస్థితుల్లో వస్తాడు, మోడీకి మించిన బ్రాండ్ ఎవరు లేరు, మోదీ మన దేశానికి కావాలి అనేది, ఇవన్నీ పెరిగాయని ఇంకొక పెద్ద ప్రచారం జరుగుతుంది కదా. దీన్ని మీరు లేదండి. అంటే ఇప్పుడు మొత్తం దేశంతో ఒకే మాట మాట్లాడరు కదండి. అవును. అంటే నరేంద్ర మోడీ అనేటువంటి వారు చాలా గొప్ప నాయకులు. ఆయన అసలు ఈ దేశానికి అంతకుముందు ఎవరు కూడా భారతదేశం అంటే ఏంటో తెలిసేది కాదు, ఇప్పుడే తెలుస్తోంది. అసలు స్వాతంత్రమే మనకి 2014లో వచ్చింది అనేటువంటి వాళ్ళు ఉన్నారు, నేను కాదంటల్లా. చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళు. కంగనా రనౌత్ లాంటి వారు ఉన్నారు. ఆవిడ కూడా చెప్పారు 14లోనే మనకి స్వాతంత్రం వచ్చింది, అంతకుముందు మనకి అసలు ఎక్కడ ఉండేవాళ్ళో మనకు తెలియదు అనేటువంటిది. అలాంటి వాళ్ళు లేరండి, అలా ఉన్నారు. కానీ
ఇవాళ దేశంలో నిరుద్యోగం చాలా ఎక్కువగా ఉన్నది. పిల్లలకి ఎవరికి ఉద్యోగాలు దొరకడం లేదు. ఇవాళ యువతలో నిరుద్యోగం దాదాపుగా 24% ఉంది. ఇది ప్రపంచంలోకెల్లా ఎక్కువగా ఉన్నటువంటి దేశాలతో పోల్చేలాగా ఉంది. వన్ ఆఫ్ ది హైయెస్ట్ యూత్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఇది వాస్తవం. రెండోది మనకి అసమానతలు ఎంతగానో పెరిగిపోయాయి. సంపన్నులు బాగా సంపన్నులయ్యారు. పేదవారు మరింత పేదవారయ్యారు అనేటువంటిది ఇది ప్రపంచంలో ప్రసిద్ధికెక్కినటువంటి వారు చెప్తున్నారు. ఈ వరల్డ్ ఇనీక్వాలిటీ ల్యాబ్ చెప్తున్నాడు. అంటే దేశంలో ఉన్నటువంటి 1% ప్రజల దగ్గర 22% ఆదాయం, 1% ప్రజల దగ్గర 40% ఆస్తులు ఉన్నాయి అనేటువంటిది వచ్చింది. ఇదివరకు 125 మంది బిలియనీర్లు ఉంటే ఇవాళ 175 మంది బిలియనీర్లు ఉన్నారు. అంచేత బాగా పెరిగిపోయింది అని డబ్బున్న వాళ్ళు లేని వాళ్ళ మధ్య గ్యాప్ బాగా పెరిగిపోయింది. అంటే ప్రపంచంలోనే బాగా అంతరాలు ఉన్నటువంటి దేశాల్లో మన దేశం కూడా వారి సరస్సును చేరింది. ఇదొకటి. రెండవది మనకి గ్రామీణ ప్రాంతాల్లో చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంది. ధరలు బాగా పెరిగిపోయాయి. దాని సాక్ష్యం కావాలంటే మీకు గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఆర్థిక సంవత్సరానికి మన్రేగా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి ఎంత కేటాయించారో, సంవత్సరం మొత్తం మీద ఎంత కేటాయించారో అది 6 నెలల్లో అయిపోయింది. అంటే మీరు 250 ఇచ్చినా సరే మినిమం వేజ్ కనీస వేతనానికైనా మేము ఏదో పని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము అనేటువంటి పరిస్థితికి వచ్చింది. ధరలు పెరిగిపోయాయి. గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి లేదు. యువతలో నిరుద్యోగం బాగా పెరిగిపోయింది. అసమానతలు బాగా పెరిగిపోయాయి. రైతులు తృప్తిగా లేరు. అంతకుముందు వారు ఉద్యమాలు చేశారు, మళ్ళీ ఉద్యమం మొదలుపెట్టారు. అంతకుముందు ఉద్యమం చేస్తే దగ్గరగా 753 మందినో ఎంతమందినో కాల్చి చంపారు. వాళ్ళని నానా మాటలు అన్నారు. అప్పుడు ఏదో వాగ్దానాలు చేశారు. ఆ వాగ్దానాలు తీర్చలేదని మళ్ళీ రోడ్డెక్కారు. వీళ్ళని ఢిల్లీ రానివ్వకుండా ముళ్ళ కంచెలు వేసేసి, గోతులు తవ్వేసి, లాఠీలతో కొట్టి, బాష్పవాయువు ప్రయోగించి వాళ్ళని ఆపుతున్నారు. వాళ్ళు అడుగుతున్నారు, చైనా వాళ్ళు మన దేశంలో చొరబడి 4000 చదరపు కిలోమీటర్లు వారు ఆక్రమించి కూర్చుంటే వాళ్ళ మీద ప్రయోగించినటువంటివన్నీ మా మీద ప్రయోగిస్తారంటే అని అడుగుతున్నారు. సో ఇలాగ దేశం మొత్తం మీద మనకు వార్తలు చూస్తున్నాము. కొన్ని చోట్ల క్షత్రియులందరూ కూడా వ్యతిరేకమయ్యారని, వారు వ్యతిరేకమయ్యారని, ఈ వర్గం వ్యతిరేకమైందని రకరకాలైనటువంటివి వస్తున్నాయి. వార్తలు చూస్తున్నాం. ఇది ఇంత అల్లకల్లోలంగా ఉన్నప్పుడు అంటే కొంతమంది అబ్బో మనం అమెరికాలో మన గురించి చాలా గొప్పగా మాట్లాడుకుంటున్నారు అనేవారు ఉంటారు. అయితే వారికన్నా కూడా చాలా రెట్లు ఎక్కువ ఈ రోజువారీ నాకు ఎలా గడుస్తుంది, నాకు ఎంత కూలి వస్తుంది, ఎంత పోతుంది, ఎంత వస్తుంది, పిల్లలకు ఉద్యోగాలు ఉన్నాయా లేవా, మన పరిస్థితి ఏమిటి, మన పేదరికం ఏంటి, మన ఇల్లు ఏమిటి, మన వాకిలు ఏమిటి అనేవాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటుంది. నేను అస్సలు అంటే ఒక్క ఓటు పడదు భారతీయ జనతా పార్టీకి అనడానికి లేదు కదా, ఉంటారు. ఇంకోటి కూడా ఉందండి. మీరు మతం గురించి మాట్లాడారు. దాని గురించి కొంచెం వివరంగా చెప్పుకోవాలి శర్మ గారు. ఇప్పుడు భారతదేశంలో ఒక ప్రశ్న నిరంతరంగా ఉంటుంది. ఎప్పటి నుంచో ఉండేది, ఇప్పుడు ఉంది, ఇక ముందు కూడా ఉంటుంది. అది ఏం ప్రశ్న అంటే, ఈ దేశం ఎవరిది? హూ డస్ దిస్ నేషన్ బిలాంగ్ టు? భారతదేశం ఎవరిది? భారతదేశం హిందువులది, ఇది హిందువులకే చెందాలి, మిగతా వాళ్ళందరూ ఉంటే ఉంటారు, పోతే పోతారు, ఉన్నా కూడా అణిగిమణిగి ఉండాలి అనేటువంటిది ఒక వాదన. ఆ వాదన ఇవాళ కొత్తగా వచ్చింది కాదు. ఆ వాదన అనేక దశాబ్దాలుగా ఉంది, బహుశా శతాబ్దాలుగా ఉంది. కానీ ఈ దేశం అందరిది, ఈ దేశంలో అన్ని మతాలు కలిసిమెలిసి ఉండాలి, సౌభ్రాతృత్వంతో ఉండాలి, సమానంగా ఉండాలి, లౌకికవాదం ఉండాలి, ఇందులో ఉన్నటువంటి వైవిధ్యాన్ని గౌరవించేటువంటి మనస్తత్వంతో కలిగి ఉండాలి అనేటువంటి వాదన. ఈ రెండు వాదనలు భారతదేశం ముందు ఎప్పుడూ ఉంటాయి కూడా ఇక ముందు. ఈ మొదటి వాదన, ఇది హిందువులదే అనేటువంటి వాదనకి కొంతమంది ఎప్పుడూ దానికి మద్దతుగా నిలబడతారు, నేను కాదంటల్లా. కానీ ఈ దేశం అందరిది, ఈ దేశంలో అందరికీ సమానం, ఈ దేశం అందరిది, ఈ దేశం మీద అందరికీ సమానమైనటువంటి హక్కు ఉంది. ఈ దేశం నాది అనేటటువంటి మాట మాట్లాడడానికి
మతం ఒక ప్రాతిపదిక కాదు. వారు బౌద్ధులు కావచ్చు, సిక్కులు కావచ్చు, హిందువులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, యూదులు కావచ్చు, తెలుగు మాట్లాడేవాళ్ళు కావచ్చు, హిందీ మాట్లాడేవాళ్ళు కావచ్చు, బెంగాలీ మాట్లాడేవాళ్ళు కావచ్చు. అంటే భాష కానీ, ప్రాంతం కానీ, మతం కానీ, మరొకటి కానీ, కులం కానీ, ఇది ఏది క్వాలిఫికేషన్ కాకుండా దేశం అందరిది అనేటువంటి ఒక ధారణ ఉంది. అది ఈ దేశాన్ని ఒక విశిష్టమైనటువంటి దేశంగా మలిచింది. మన రాజ్యాంగంలో ఉన్నటువంటి విలువలవి. దానికి ఆ వాదన పక్షాన ఎక్కువ మంది నిలబడుతూ వచ్చారు. మరీ కూడా దాని గురించి ఆ వాదన పక్కనే నిలబడతారు అనేటువంటిది మనం చూస్తున్నాం. మన కళ్ళెదురు కనపడుతుంది. మొదటి వాదన 2014లో 19లో ఆ వాదన వల్ల నెగ్గేము అనుకుని ఆ భ్రమలో ఉండి మళ్ళీ ఆ వాదన పట్టుకొస్తున్నారు. కానీ ఆ వాదన ఎప్పుడూ కూడా ఈ దేశంలో విజయవంతం కాలేదు. అంటే మీరు అంటున్నది ఈ సెక్యులరిజం అనేది సార్ అందరినీ విభిన్న సంస్కృతులు, మతాలు, కులాలు, భాషలు అనేక సమ్మేళనం కదా భారతదేశం అనేది. ఒక మినీ ప్రపంచం లాంటిది కదా భారతదేశం. సరే, మన హిందూ సంప్రదాయాన్ని, ఆచారాన్ని ఎంచేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నది అనేది అది స్టాటిస్టికల్ సమాచారం, అది కరెక్టే. కానీ మేము వీళ్ళు బీజేపీ వాళ్ళ నుంచి వినపడుతున్న మాట అంటే మేము కూడా అన్ని మతాలని గౌరవిస్తాము, అందరినీ గౌరవిస్తాము. అలాగే మన సనాతన సంప్రదాయాన్ని, హిందుత్వాన్ని కాపాడతాము, అందరినీ గౌరవిస్తాము. ఎవరైతే ఈ దేశానికి వ్యతిరేకంగా ఉంటారో, వ్యతిరేకంగా ఆలోచిస్తారో వాళ్ళ మీదే మాకు కంప్లైంట్ కానీ, వాళ్ళ మీదే మాకు కోపం కానీ, ఈ దేశభక్తులు కాని వాళ్ళ మీద మాకు కోపం కానీ, దేశభక్తి కలిగిన వాళ్ళు, ఈ దేశాన్ని గౌరవించే వాళ్ళు మేము ఎటువంటి ఇబ్బంది లేదు, రక్షణకి ఏం సమస్య, ఎటువంటి ఇబ్బంది రాదు అని కూడా వాళ్ళు అంటున్నారు కదా. అంటున్నారండి. ఆచరణలో ఎలా ఉంది ఇప్పుడు చూద్దాం. మీకు రైతులు ఉద్యమం చేశారండి. ఉద్యమం చేసి మీరు తీసుకొచ్చినటువంటి వ్యవసాయ చట్టాలు మాకు నష్టం చేస్తాయి, అంచేత వీటిని ఉపసంహరించుకోండి అని రోడ్డు ఎక్కారు. వారిని ఏమన్నారండి? అంటే అసలు ఈ రైతుల ఉద్యమం కూడా దేశమంతా లేదు, కొంతమంది క్రియేట్ చేస్తున్నారు కదా. అంటే ఓకే, దానికి కూడా వస్తుంది. ఇప్పుడు ఈ చట్టాలు మాకు పనికిరావు, మీరు వీటిని ఉపసంహరించుకోండి అన్నప్పుడు మీరు ఉపసంహరించుకోవాలా వద్దా వాళ్ళతో కూర్చొని మాట్లాడాలి కదా. కానీ వారు దేశద్రోహులా? అంటే వారిని ఖలిస్తానని అన్నారు కదా, కొంతమంది సిక్కులు ఉన్నారని అక్కడ. అదేమిటిది అంటే మీకు వ్యతిరేకంగా మాట్లాడే మీ విధానాలని వ్యతిరేకించేటువంటి వారు దేశద్రోహులు ఎందుకు అవుతారు? ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తే దేశాన్ని వ్యతిరేకించినట్టు కాదు కదా, ప్రధానమంత్రిని కాదంటే దేశాన్ని కాదన్నట్టు కాదు కదా. ఇప్పుడు ఢిల్లీలో ఉద్యమం జరుగుతుందండి, మా నరసాపురం నుంచి వెళ్ళరు కదా అక్కడికి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ ఉంటారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా అవును కదా, బాగా అలాగే అది సరే కదా అంటారు. ఇప్పుడు మీకు ఎక్కడో ఒక ఉద్యమం జరుగుతుందండి, ఉద్యమం జరిగితే ఆ ఉద్యమానికి లేకపోతే అక్కడ జరుగుతున్నటువంటి ప్రదర్శనకి 10,000 మంది వచ్చారు అనుకుందాం. అంటే దేశం మొత్తం మీద దానికి సమర్థించేటువంటి వాళ్ళు 10,000 మందేనా? కాదు కదా, అందరూ రాకపోవచ్చు. సో దాన్ని మీరు గౌరవించకుండా వారిని కులాలతోటి, మతాలతోటి, దేశద్రోహులని, మరొకటని చెప్పడం సరైనటువంటి కాదు కదా. అంచేత మేము అందరినీ సమానంగా చూస్తాము అంటే మీరు సమానంగా చూస్తారు అనేటువంటిది మీ దాతృత్వం కాదు, రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు అది. ఇప్పుడు నేను ఈ దేశంలో పుట్టాను, నేను ఇక్కడ ఉన్నాను, ఇది నా దేశం. అంతేగాని నేను యాదృచ్ఛికంగా ఒక తల్లి గర్భంలో పుడతాను, ఆ తల్లి మతం కానీ, ఆ తల్లి కులం కానీ, ఆ తల్లి భాష కానీ, ఆ తల్లి ప్రాంతం కానీ, ఆ తల్లి వేసుకునే దుస్తులు కానీ, ఆ తల్లి తినేటువంటి తిండి కానీ, దానికి నన్ను నువ్వు మావాడివి కాదు, మీవాడివి కాదు అంటే ఎలా కుదురుతుంది? ఈ దేశం నీకు సంబంధం లేదు, విడిపో అంటే నువ్వు పాకిస్తాన్ వెళ్ళు, లేకపోతే నువ్వు మరో చోటకి వెళ్ళు అంటే చదువుకున్నవాడు కూడా చాలామంది నేను చూస్తున్నానండి. కొంతమంది ఏమండి అన్నీ బాగానే ఉన్నాయి పరకాల గారు, క్రైస్తవులకు దేశాలు ఉన్నాయి, ముస్లింలకు దేశాలు ఉన్నాయి, హిందువులు కూడా దేశం ఉండాలి కదండి అనేటువంటి మాట కూడా మనం వింటుంటాం. అంటే ఆధునిక యుగంలో మతాన్ని బట్టి పౌరసత్వం అనేటువంటిది సరైనటువంటిది కాదండి. ఏ దేశం కూడా క్రైస్తవుడు కాబట్టి నీకు ఇప్పుడు అలా అనుకుంటే అమెరికాలో చాలామంది మన వాళ్ళు పౌరసత్వం పొందారు. ఇతర దేశంలో ఇతర దేశస్తులు ఉంటారు, ఇతర మతస్థులు ఉంటారు. వారి పౌరసత్వం ఎందుకు ఇచ్చారు? క్రైస్తవుల్లో పుట్టాడు కాబట్టి, క్రైస్తవుడు అయ్యాడు కాబట్టి ఇచ్చారా? కాదు కదా. అంచేత
పౌరసత్వానికి, మతానికి, పౌరసత్వానికి, భాషకి, పౌరసత్వానికి, కులానికి, పౌరసత్వానికి, ప్రాంతానికి ముడిపెట్టడం అనేటువంటిది సరైనటువంటిది కాదు. తర్వాత ఇంకొక విషయం అండి, మన రాజ్యాంగం రాసినటువంటి వాళ్ళు ఒక్క నిమిషం దాని గురించి మనం ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. రాజ్యాంగాన్ని రాయడానికి మన సభను ఏర్పాటు చేసుకున్నాం. అది 1946 డిసెంబర్లో ఏర్పాటు చేసుకున్నాం. అంటే అప్పటికి 46 డిసెంబర్కి బ్రిటిష్ వారు విడిచి దేశాన్ని వెళ్ళిపోదాము అనే ఒక నిర్ణయానికి వచ్చారు. ఇంకా విభజించాలా లేదా ఇంకా తేల్చుకోలే వాళ్ళు. గొడవలు జరుగుతున్నాయి, చాలా గొడవలు జరుగుతున్నాయి. అంటే ఒక పక్క మేము హిందువులతో కలిసి ఉండలేము, మాకు ముస్లిం పరంగా ఒక రాజ్యం కావాలి అని కొంతమంది జిన్నా గారి నాయకత్వంలో బయలుదేరారు. అది సాధించుకోవడానికి చాలా హింసకు పాల్పడ్డారు. దేశం విడకూడదు, మతపరంగా విడకూడదు అనేటువంటిది ఒక వాదన. అయితే బ్రిటిష్ వారు లేదు, ఈ దేశాన్ని విడగొట్టే వెడదామని నిర్ణయించుకుని వెళ్ళారు. ఆ నేపథ్యంలో ఏర్పడినటువంటి రాజ్యాంగ సభ 46 డిసెంబర్ నుంచి 49 నవంబర్ వరకు దాదాపుగా 3 సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి చర్చోపచర్చలు, దాంట్లో ఒకరికొకరు నచ్చ చెప్పుకోవడం, ప్రతిపాదించడం, దానికి తిరిగి ఎలా అది కాదనడం, దానికి ఓటింగు పెద్దది జరిగింది. దానికి డ్రాఫ్టింగ్ కమిటీకి అధ్యక్షులుగా మన అంబేద్కర్ గారు ఉన్నారు. హేమాహేమిలు ఉన్నారు ఆ సభలో. చక్రవర్తి రాజగోపాలాచారి ఉన్నారు, నెహ్రూ గారు ఉన్నారు, పటేల్ గారు ఉన్నారు, ప్రకాశం గారు ఉన్నారు, రకరకాలైన పెద్ద పెద్దలందరూ అందులో ఉన్నారు. పెద్ద పెద్ద ఉద్దండులు, బెనిగళ నరసింహరావు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ ఆ సభ జరుగుతూ ఉన్నప్పుడు దేశం అల్లకల్లోలంగా, ఎక్కడ పడితే అటు తూర్పున బెంగాల్లోనూ, ఇటు పడమట పంజాబ్లోనూ రక్తాలు ఏరులై పారుతున్నాయి. కొన్ని వందల వేల శవాలు అట్నుంచి ఇటు, ఇట్నుంచి అటు వెళ్ళేటటువంటి పరిస్థితులు. గ్రామాలు తగలపెట్టేసుకుంటున్నారు. వారందరూ చాలామంది పంజాబ్ నుంచి అయితే చాలామంది వచ్చి ఢిల్లీ చుట్టుపక్కల కాందిశీకుల్లో శిబిరాల్లో ఉన్నారు. అంటే కట్టుబట్టలతో వచ్చేసారు. అక్కడ లక్షాధికారులు అయి ఉండొచ్చు, పెద్ద పెద్ద వ్యాపారాలు ఉండొచ్చు, లేకపోతే కొన్ని వందల ఎకరాల భూమి కలిగి ఉండొచ్చు. కానీ ప్రాణాలు చేత్తో పట్టుకుని కట్టుబట్టలతో వచ్చి పరిగెత్తి ఇక్కడికి వచ్చేసారు. వచ్చేసినటువంటి వాళ్ళు ఎలా వచ్చారు? నలుగురు పిల్లలు ఉంటే 2 పిల్లలు తప్పిపోయారు. భార్య భర్త విడిపోయారు. భార్య ఉంటే భర్త లేడు, భర్త ఉంటే వీళ్ళిద్దరూ ఉంటే 2 పిల్లలు లేరు. రకరకాలైనటువంటి ప్రకృతి వైపరీత్యం. ప్రాణాలు కోల్పోయినటువంటి వారు అనేక మంది, చేతులు పోయినవారు, కాళ్ళు పోయినవారు, మరోటి కన్ను కోల్పోయినవారు, రకరకాల ఆర్తనాదాలతో ఉన్నటువంటి పరిస్థితి ఢిల్లీలో ఒకసారి ఊహించుకోండి. అటువంటి పరిస్థితుల్లో మన రాజ్యాంగ సభ జరుగుతుంది. ఆ రాజ్యాంగ సభలో భారతదేశం ఎలా ఉండాలి, ఎవరిది ఈ దేశం, దీనికి పౌరసత్వం ఎవరికి ఉండాలి, ఈ దేశంలో రాష్ట్రాలకి కేంద్రానికి ఏ రకమైన సంబంధాలు ఉండాలి, ముఖ్యమంత్రులు ఎన్నుకోవాలా, ప్రధానమంత్రి ఎన్నుకోవాలా, గవర్నరా, అధ్యక్షుల, ఆ తరహా పాలన, ఈ తరహా పాలన, అనేక విషయాల మీద ఎన్నికలు ఎలా పెట్టుకోవాలి, అనేక విషయాల మీద చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చల్లో పాల్గొన్నటువంటి వారు ప్రభుత్వంలో కూడా వారి పాత్ర పోషిస్తున్నారు. నెహ్రూ గారు కానీ, పటేల్ గారు కానీ, వీళ్ళందరూ కూడా, రాజగోపాలాచారి గారిని, వీళ్ళందరూ ఆ వీధిలో నడుచుకుంటూ వచ్చి ఈ సభలో ప్రవేశించి మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళు వస్తున్నప్పుడు ఆర్తనాదాలు వింటున్నారు, హాహాకారాలు వింటున్నారు. అయ్యో మా కన్ను పోయింది, మా కాలు పోయింది, మా చెవు పోయింది, ఇది పోయింది, అది పోయింది, మా పిల్లలు పోయారు, మా భర్త కనపట్లేదు, భార్య కనపట్లేదని వాళ్ళకి వినవించుకునేటువంటి వాళ్ళు, ఏడ్చేటువంటి వాళ్ళు, కాళ్ళ మీద పడేటువంటి వాళ్ళు. అలాంటి వీధుల్లో వస్తూ ఉంటే చనిపోయినటువంటి వాళ్ళ మృతదేహాలు, వారు అక్కడ ఉన్నటువంటి ఆ దుర్గంధం, ఇవన్నీ చూసుకుని లోపలికి వచ్చి వారికి అలాంటి పరిస్థితుల్లో ఇది హిందువుల దేశం అని చెప్పడం అరక్షణం కూడా పట్టదండి. ఊహించుకోండి ఒకసారి. కానీ అంత పెద్ద సభలో అంత పెద్ద వాళ్ళు కూర్చుని అలాంటి పరిస్థితుల మధ్య ఈ దేశం అందరిది, మతం ప్రాతిపదిక మీద వేసుకున్నటువంటి వాళ్ళు, ఏర్పాటు చేసుకున్నటువంటి వాళ్ళు వేరే ఉన్నారు, వాళ్ళకి మనకి సంబంధం లేదు. మనం అలా కాకూడదు. ఈ దేశం ఒక ఆధునిక దేశం. ఈ దేశం పౌరసత్వం మీద ఆధారపడి ఉంటుంది. ఈ దేశం మతం మీద, కులం మీద, ప్రాంతం మీద, మరో దాని మీద, అంటరాని వాడ, అగ్రకులస్తుడ, ఇటువంటి వాటి మీద కాదు అని ఒక గొప్ప దర్శనంతో
వారు ఏర్పాటు చేసినటువంటి రాజ్యాంగం, ఏర్పాటు చేసినటువంటి రాజ్యం ఇది. అది కాదని, లేదు ఇది హిందువులదే, అది 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 ముస్లింలకైతే ఇది హిందువులదే, అది క్రైస్తవులదైతే హిందువులదే అనేటువంటి మాటకి తావులేదు ఇక్కడ. మన 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 గాంధీ గారు కానీ, నెహ్రూ గారు కానీ, పటేల్ గారు కానీ, రాజగోపాలాచారి కానీ, ఆజాద్ కానీ, మరొకళ్ళు కానీ చెప్పినటువంటిది. అంతకుముందు బోస్ గారు చెప్పినట్టు అలాంటి మాటలే చెప్పారు. అంచేత ఈ దర్శనం మన దేశానికి, మన రాజ్యాంగంలో మనం పొందుపరుచుకున్నటువంటిది. దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఇవాళ ఉంది. అంటే మీరు రాసిన పుస్తకంలో కూడా రిపబ్లికన్ క్రైసిస్ అన్నారు, అలాగే న్యూ ఇండియాని, కొత్త భారతాన్ని నిర్మించాలన్నారు. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, మేము మాకు దేశభక్తి కలిగిన వాళ్ళము, అలాగే మానవత్వం ఉన్న వాళ్ళము, అలాగే పౌర సమాజం తెలిసిన వాళ్ళము, అలాగే రాజ్యాంగానికి కానీ, ప్రజాస్వామ్యానికి కానీ, పౌర హక్కులకు కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఓన్లీ దేశం కోసం, శత్రువులుగా ఉండే వాళ్ళ కోసం ఆలోచిస్తున్నాను చెప్తే, ఈ అందరూ దేశ పౌరులే, మేము ఆర్ నాట్ అగైన్స్ట్ ఎనీబడి అనేది కూడా వీళ్ళు బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అది ఆచరణలో కనిపించట్లేదు అంటారు. అలాగే ఇప్పుడు ఢిల్లీలో జరిగిన ఈ రైతుల ఉద్యమం ఇది అసలు రైతుల ఉద్యమం అనేది స్పాన్సర్డ్ ఉద్యమం, ఓన్లీ పంజాబ్ వీళ్ళు చేసిన ఒక దీంతో జరిగిన ఉద్యమం, కొంతమంది కార్పొరేటర్లు దీంతో జరిగిన ఉద్యమం. కానీ ఇది మొత్తం భారతదేశంలో రైతులందరూ చేసిన ఉద్యమం కాదు. నిజంగా రైతులందరూ చేస్తే వేరే విధంగా ఎక్కడెక్కడ ప్రతి రాష్ట్రంలో జరగలేదు, ఎందుకు జరగలేదు, ఆ 3-4 రాష్ట్రాల్లోనే జరిగిందని వీళ్ళ వాదం వినిపిస్తున్నారు. ఓవరాల్గా చూస్తే మీరు చెప్పిన బట్టి ఈ 10 ఏళ్ల పాలనలో అభివృద్ధి జరగలేదు. 2 సార్లు 2014లోను 19లోను వాళ్ళు చెప్పిన వేటిని కూడా వాళ్ళు సంపూర్ణంగా అమలుపరచలేదు. మాటలు వేరు, ఆచరణ వేరే ఉంది. అలాగే పైకి కనిపించే ప్రచారం వేరే ఉంది, క్షేత్ర వాస్తవాలు వేరున్నాయి. పేదరికం పెరిగింది, పేదరికం పెరిగింది, డబ్బున్న వాళ్ళు లేని వాళ్ళ మధ్య వ్యత్యాసం పెరిగింది. మిలీనీర్లు కొంతమంది బాగా పెరిగారు, కానీ వాళ్ళు అలాగే ఉన్నారు. ఇది 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 చేదు నిజము. ఇది ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. మామూలు ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు కాబట్టి ఈసారి బీజేపీకి, ఎన్డీఏకి గతంలో కంటే చాలా ఎక్కువ శాతంలో సీట్లు, ఓట్లు తగ్గిపోతాయి. కాబట్టి రేపు అధికారంలోకి రారనేది మీ అంచనా. మీరు బాగా చెప్పారు. అంతే కదా. అయితే దీనికి ఆపోజిట్గా అటుపక్క చూద్దాం. మోదీ కంటే బాగా నాయకత్వాన్ని పోషించి, బీజేపీ ఎన్డీఏ కంటే శక్తివంతంగా ఈ దేశాన్ని మళ్ళీ పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చి అభివృద్ధి పరిచి, అలాగే సమానత్వాన్ని కాపాడుతూ, అలాగే ఉద్యోగ కల్పన చేస్తూ, ఇవన్నీ చేసే అంత నాయకత్వము, అంత బలమైన పార్టీలు, అంత బలమైన భాగస్వామ్యం ఎదురుగా ఉన్న ఇండియా కూటమిలో ఉందా? ముఖ్యమైన ప్రశ్న అండి ఇది. చాలామంది ఈ ప్రశ్న వాళ్ళు వేసుకుంటున్నారు, అడుగుతున్నారు కూడా. ఇప్పుడు భారత రాజకీయాలను చూసేటటువంటి దృష్టి 2 రకాలుగా ఉండొచ్చండి. ఒకటి, ఈ పార్టీ ఆ పార్టీ, ఆ పార్టీ ఈ పార్టీ, ఈ నాయకుడు ఆ నాయకుడు, ఈ కూటమి ఆ కూటమి, ఇదొక దృష్టి. నా దృష్టి ఏమిటంటే, ఇవాళ ఉన్నటువంటి నాయకత్వం, ప్రభుత్వం, కూటమి ఒక పక్క, భారత ప్రజానీకం ఒక పక్క. ఈ ఎన్నిక భారత ప్రజానీకానికి, ఇవాళ అధికారంలో ఉన్నటువంటి పార్టీకి, నాయకుడికి, కూటమికి మధ్య జరుగుతున్నటువంటి ఎన్నిక. భారత ప్రజానీకానికన్నా కూడా బలవంతుడైనటువంటి నాయకుడు కానీ, బలవత్తరమైనటువంటి పార్టీ కానీ, బలవత్తరమైనటువంటి కూటమి కానీ ఎక్కడా లేదండి. అంటే మీరు చెబుతున్న ఈ ప్రజలంతా ఇప్పుడు ఎవరి వైపు ఉన్నారనుకుంటారు మీరు? అంటే ఎన్డీఏ వైపు, బీజేపీ వైపు లేరు, బట్ ఇండియా వైపు, కాంగ్రెస్ వైపు ఉన్నారంటారా? అంటే మీకు ఒక పార్టీ గెలుస్తుంది, ఆ పార్టీ బలం మీద గెలుస్తుంది అనుకోవడం భ్రమ. ఇప్పుడు నేను కర్ణాటకలో మొన్న బీజేపీ ప్రభుత్వం ఓడిందండి. అది కర్ణాటకలో ఉన్నటువంటి పౌర సమాజం యొక్క విజయం. అది దానికి లబ్ధిదారులు కొంతమంది కాంగ్రెస్, లేకపోతే ఆవేళ నెగ్గినటువంటి వారు. అంతేగాని ఇది కాంగ్రెస్ బీజేపీని ఓడించింది, బీజేపీ కాంగ్రెస్ చేతిలో ఓడింది అనేటువంటిది నాకైతే ఆ రకమైనటువంటి విశ్లేషణ సరైనటువంటిది అనిపించదు. అంటే కర్ణాటక ప్రజా విజయం అంటారు. నిజమండి, అవును. అలాగే ఇవాళ జరుగుతున్నటువంటి ఎన్నిక కూడా, ఈ పోరాటం, ఇవాళ ఉన్నటువంటి పోరాటం, ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వానికి, నాయకత్వానికి, పార్టీకి, ప్రభుత్వాన్ని నడిపేటువంటి కూటమికి, భారత ప్రజానీకానికి మధ్య జరుగుతున్నటువంటిది. భారత ప్రజానీకానికి జరుగుతున్నదని ఎందుకంటున్నానంటే, ఇవాళ నిరుద్యోగం కానీ, అధిక ధరలు కానీ, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి కుదేలైపోవడం కానీ, చిన్న పరిశ్రమలు ఎక్కడికక్కడ నడ్డి విరిగిపోవడం కానీ, అది
డిమానిటైజేషన్ కావచ్చు, లేకపోతే కోవిడ్లో వీళ్ళు సరిగ్గా చేయకపోవడం వల్ల కావచ్చు. తర్వాత ఇన్నాళ్ళు ఏముందంటే ఇందాక మీరు ఇంకో మాట కూడా అన్నారు. మీరు 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 నేను చెప్పిన దాన్ని సమరైజ్ చేస్తూ మాట చెప్పారు. దేశభక్తిలో అన్నారు. అయ్యా, నాకు ఒకటే ప్రశ్న అండి మొట్టమొదటి నుంచి. సుదీర్ఘకాలం జరిగినటువంటి భారత స్వాతంత్ర పోరాటంలో ఇసుమంతైన పాత్ర లేనటువంటి వారు దేశభక్తులను ఎలా చెప్పుకుంటారండి? ఎలా కుదురుతుంది కదా? దానికి ఎక్కడ అసలు పొంతన ఎలా ఉంటుంది దానికి? అంచేత దేశభక్తి పక్కన పెట్టండి. వాళ్ళు చెప్పుకుంటారు, పటేల్ మావాడు అంటారు, బోస్ను కూడా మావాడు అంటున్నారు. అసలు బోస్ గారు రాసినటువంటివి, పటేల్ గారు చేసినటువంటివి చూస్తే వీళ్ళని ఎవ్వరు అసలు దగ్గరికి కూడా రానియరు కదా. వాళ్ళకే అంటే ఈ మధ్యకాలంలో ఉన్నటువంటి వారు వాళ్ళు ఏదో చెప్తున్నారు, మేము వింటున్నాం, మేము దేశభక్తులు అనుకుంటున్నారు తప్ప అసలు అక్కడ ఉన్నటువంటి చరిత్రలో వారు పోషించినటువంటి పాత్ర ఏమిటి, ఆ నాయకులు చెప్పినటువంటి మాటలు ఏమిటి, వాళ్ళు పోషించినటువంటి పాత్ర ఏమిటి చూసుకుంటే కనుక వీరు ఏ రకమైనటువంటి క్లెయిమ్ చేయడానికి కూడా వీరి దగ్గర అర్హత లేదు. ఇదొకటి. రెండవది, వీరు ఈ దేశ ప్రజలు ఇవాళ ఎంత ఇబ్బందులు పడుతున్నారో మీరు ఇంకో మాట అన్నారు, వాటిని పట్టించుకోవట్లే. మీరు మాట అన్నారు, మేము చాలా అభివృద్ధి చేసాం, ఇలా చేసాం అని అంటూ వాళ్ళు అన్నారు. నాకు మీరు వీలైతే మీరు ఒక ఛానల్ చూస్తారు, అనేక మందికి మీరు సలహాదారులుగా ఉన్నారు. ఈ ఎన్నికలు ప్రారంభమైన తర్వాత ప్రధానమంత్రి గారు కానీ, ముఖ్య నాయకులు కానీ, ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు ఈ ప్రచారంలో ఇదిగో మేము ఇన్ని ఉద్యోగాలు ఇచ్చాము, మేము అక్కడున్న ధరలు ఇక్కడ తీసుకొచ్చాము, వీరి ఆదాయాలు ఇలా పెంచాము అని చెప్పిన వాస్తవాలు చూపించండి. ఒక్క దాఖలా చెప్పండి నాకు. దాని గురించి ఏమీ మాట్లాడలేదుగా. అంటే నేను ఒకటే చెప్తానండి, ప్రధానమంత్రి గారు బ్రహ్మాండంగా చెప్తారు. ఇంత దాన్ని అంతగా చూపించగలిగేటువంటి సమర్థత కలిగినటువంటి వారు, ఇంత చేసినా కూడా చెప్పేటువంటి శక్తి సామర్థ్యం ఉన్నటువంటి వారు కదా. ఒక్క మాట కూడా చెప్పట్లేదు ఏమిటండి? ధరలు తగ్గించామని చెప్పట్లేదే, రైతుల ఆదాయం పెంచామని చెప్పట్లేదే, మేము నల్లధనాన్ని పట్టుకొచ్చామని చెప్పట్లేదే. అంటే రైతుల్ని సంరక్షించుకోవడము, రైతులకు ఆదాయాన్ని పెంచడం కోసము, రైతు ప్రభుత్వంగా నిలబడటం కోసం మేము తీసుకొచ్చిన చట్టాలు చాలా గొప్పవి, వాటి మీద చాలా తీవ్రంగా వ్యతిరేకించారు, అది వస్తే చాలా అద్భుతంగా ఉండేది అని ఆ మాట కట్టుబడి ఉన్నాం అంటున్నారు వాళ్ళు. రైతుల గురించి, వ్యవసాయం గురించి చేసినటువంటి చట్టాలు మంచివా కాదా అనేటువంటిది అది వేరే చర్చ. అది కాదంటలా. కానీ నా పాయింట్ ఏంటంటే, రైతుల గురించి మీరు మంచి చట్టాలు తీసుకొచ్చారు, మంచిది అంటున్నారు మీరు, కొంతమంది కాదంటున్నారు. చర్చించాలి కదా. ప్రజాస్వామ్యంలో ఉన్నామా మనం, లేదా? డిబేట్ జరగాలి. మీరు 3 ముఖ్యమైనటువంటి వ్యవసాయానికి సంబంధించినటువంటి చట్టాలు పట్టుకొచ్చి 3 నిమిషాలు కూడా పార్లమెంట్లో దాని గురించి చర్చించకపోతే అది ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది శర్మ గారు? ప్రజాస్వామ్యం అంటే 5 ఏళ్ళకు ఒకసారి నోరు మూసుకెళ్ళి ఓటేసి రావడం కాదు కదా. చర్చ చేయాలి, వారి మాట మీరు వినాలి, వీరి మాట వారు వినాలి, సంవాదం ఉండాలి, ఒకళ్ళు నచ్చ చెప్పుకోవాలి. శర్మ గారు మీరు అంటున్నారు, నాకు ఇది ఒప్పందం కాదండి, మధ్య మార్గం ఏంటో చూసుకోవాలి, మాట్లాడుకోవాలి. అది ప్రజాస్వామ్యం. కానీ ఆ రకమైనటువంటి ఆనవాళ్ళు మీకు ఇవాళ ఎక్కడైనా కనపడుతున్నాయా? మేము ఇది మంచిది అనుకుంటున్నాం, మేము చేస్తాము అంటే మేము చేస్తాము, మంచిది అనుకుంటున్నాము, దీన్ని వ్యతిరేకించే వాళ్ళంతా దేశద్రోహులు అంటే ఎలాగా? మీరు రైతులను కూర్చోబెట్టి మాట్లాడుకోండి. ఇంతమందిని కూర్చోబెట్టి మాట్లాడుకుంటా ఉంటున్నారు కదా. మీరు మొత్తం ప్రపంచం అంతా తిరుగుతున్నారు కదా శర్మ గారు. ఒకటే మాట అండి, ఒక్కటే అడుగుతాను. మొత్తం ప్రపంచం అంతా తిరుగుతున్నారు, దేశం అంతా తిరుగుతున్నారు, చాలా చోట్ల అందరితో మాట్లాడుతున్నారు. ఒక్క అరగంట మణిపూర్ వెళ్ళి రావచ్చు కదండి. ఎందుకు వెళ్ళలేదు మణిపూర్? ఏమిటి మీకు మణిపూర్ మనవాళ్ళు కాదా? అంటే మీకు వసుధైవ కుటుంబకమా? ప్రపంచం అంతా ఒక కుటుంబమా? మీకు ధరణి అంతా ఒక కుటుంబమా? మణిపూర్ కాదా? లేదు, ఒక రకమైన బట్టలు వేసినవాళ్ళు కాదా? ఒక రకమైన మాంసం తినేవాళ్ళు కాదా? ఒక భాష మాట్లాడేవాళ్ళు కాదా? ఒక ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళు కాదా? ఒక రాష్ట్రంలో ఉండేటువంటి వాళ్ళు కాదా? దీన్ని ఎలా సమర్థిస్తారు మీరు? మణిపూర్ మీరు వెళ్ళడానికి మీకు తీరిక లేదు అని చెప్పడానికి అది మీకు కన్విన్సింగ్గా ఉందా? ఒకటి. పోనీ తీరిక లేదే అనుకుందామండి,
24 మందో 25 మందో అక్కడ మీ పార్టీ వాళ్ళే వచ్చి ఢిల్లీలో 15 రోజులు పడిగాపులు పడి ఉంటే కనీసం వారితో 3 నిమిషాలు మాట్లాడడానికి కూడా మీకు తీరిక లేదా? మన రాష్ట్రం కాదా అది? మన దేశంలో మన భూభాగంలో మనకు సంబంధం లేదా అది? మన రాష్ట్రం మన దేశంలో భాగం కాదా అది? ఎలా కుదురుతుంది ఇది? దీన్ని మనం ప్రజాస్వామ్యం అనొచ్చా? దీన్ని మనం ఫెడరలిజం అనొచ్చా? అది కూడా ఒక ప్రేరేపిత ఉగ్రవాదంగా భావిస్తున్నారు. ప్రేరేపిత అనుకుందామండి. వెళ్ళి మాట్లాడండి, కూర్చోండి అక్కడ. వెళ్ళాలా వద్దా? హ, మీరు ప్రేరేపితం అంటారు, ఇంకోటి అంటారు. వాళ్ళు మిస్లీడ్ అయ్యారంటారు. ఏమని అంటారు? మీరు ఈ దేశానికి ఈ ప్రభుత్వానికి పెద్దగా ఏమిటి, మీరు ఏం చేయాలి చెప్పండి నాకు. అంటే మీరు ఓకే, ఇప్పుడు ఓవరాల్గా ఈ 10 ఏళ్ల ప్రభుత్వం పట్ల తీరు పట్ల అభివృద్ధి జరగలేదు, చాలా వ్యతిరేకత ప్రజల్లో వచ్చింది. అభివృద్ధి జరగకపోవటము, నిరుద్యోగం పెరగటము, వీటితో పాటు వాళ్ళ అప్రజాస్వామిక విధానాలతోటి ఈ 10 ఏళ్ల నుంచి ప్రభుత్వం నడిచింది, పార్లమెంట్ నడిచిన విధానం కానీ. అందుకే నేను రిపబ్లిక్ సంక్షోభంలో ఉంది అంటున్నా. అన్నారు, రిపబ్లికన్ క్రైసిస్ అన్నారు కదా, ఉంది. కాబట్టి ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలు వ్యతిరేకతగా ఉన్నారు. ప్రజా వ్యతిరేకత ఈ 10 ఏళ్ల పాలన పట్ల ప్రజా వ్యతిరేకత బాగా పెరిగింది. కాబట్టి వాళ్ళు దించేస్తారు, ప్రజా వ్యతిరేకత జరిగింది. ఆ క్రమంలో ఇండియా కూటమికి లాభం జరుగుతుందని మీరు అని అర్థం చేసుకోవాలిగా పరోక్షంగా. అంటే ఎవరు ప్రధానమంత్రి అవుతారు, ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఎవరెవరు అందులో భాగస్వాములు అవుతారు, నాకు సంబంధం లేదండి, నాకు తెలియదు కూడా. అంటే ఆపోజిట్ ఉంది అదే కదా. అదే చెప్తున్నా. అంటే కానీ ఈ ప్రభుత్వం ఈ రకమైనటువంటి వాదన, ఈ రకమైనటువంటి మతపరమైనటువంటి వాదన, ఈ రకమైనటువంటి అవినీతి, ఈ రకమైనటువంటి కొన్ని రాష్ట్రాలని, కొన్ని ప్రాంతాలని, కొంతమంది సమూహాలని, కొన్ని ప్రజల్ని ఖాతరు చేయకపోవడం, ఇది ఈ దేశం ఇకపై ఒప్పుకునేటువంటి పరిస్థితులు లేదు అనేది నా పరిశీలన. ఎక్కువ మంది ప్రజల గొంతుగా నేను మాట్లాడుతున్నాను. నేను ప్రజల గొంతుగా నేను ఎందుకు మాట్లాడుతున్నాను? నేను రాజకీయ నాయకుడిని కాదండి. అవును, నా పరిశీలన. అదే మీ పరిశీలన, ఒక పౌరుడిగా మీరు మాట్లాడారు. శర్మ గారు, ఓకే, నేను ప్రజల తరపున ఏం మాట్లాడలేదండి. నేను ప్రజల తరపున నేను మాట్లాడడానికి, మీరెవరు మాట్లాడడానికి? మీరు ఇందులో 2 రకాలు ఉన్నాయి. ఒకటి, నా పరిశీలన ఏమిటి అని అడిగారు. అవును, ఆ పరిశీలన నేను చెప్పినప్పుడు నేనేం చెప్పాను? నా ఇష్టాయిష్టాలకి, నా రాగద్వేషాలకి సంబంధం లేకుండా నా పరిశీలన ఏంటో చెప్పాను మీకు. ఆ తర్వాత దేశంలో ఏం జరుగుతుంది అనే దాని మీద నా అభిప్రాయం చెప్పాను. ఈ 2 వేరు. అయితే ఒక్కోసారి పరిశీలన సరిగా ఉండి నేను ఇలా జరుగుతుంది అని ఇలా జరగాలి అని అనుకోవడం దానికి సంబంధం లేకపోవచ్చు. కానీ ఇవాళ అక్కడ బాగలేదు, అక్కడ జరుగుతున్నది ఇది, నా పరిశీలన ఇది, జనం ఇలా అనుకుంటున్నారు అనేది నా పరిశీలన. నేను ఇలాగే జరిగితే బాగుంటుంది అని కూడా నా ఆలోచన. అంటే నా ప్రిఫరెన్స్ కూడా అదే. ఇది రెండోది. అంతేగాని నేను ప్రజల తరపున మాట్లాడుతున్నాను, వారందరూ నాకు అధికారం ఇచ్చారు, నా తరపున చెప్పబోయా శర్మ గారు వస్తారు పొద్దున్న అనేది కాదు. ఇది ఎవరి తరపున మాట్లాడలేదండి. ఇది నా అభిప్రాయం, అబ్జర్వేషన్. అంతకుముందు నేను చెప్పింది నా పరిశీలన. అది పరిశీలన, ఇది అభిప్రాయము. తర్వాత మీ పరిశీలన నుంచి వచ్చిన అంచనా. పరిశీలన నుంచి వచ్చిన అంచనా, అభిప్రాయము, పరిశీలన, ఈ 3 గురించి ఇప్పుడు దాకా మనం చర్చ చేసుకున్నాం. అయితే ఇటుపక్కంతా ఇంత వ్యతిరేకత ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అటుపక్క ఉన్న ఇండియా కూటమే కదా ఎదురుగా యుద్ధం జరుగుతుంది. ఎన్డీఏ కదా, ఏమైనా కావచ్చు, అది వాళ్ళకి మేలు జరుగుతుంది కదా. ఏమైనా కావచ్చు. ఎవరికైనా ఇప్పుడు ఎవరికి మేలు జరుగుతుంది చెప్పమంటారా? ప్రజలకు మేలు జరగాలి కదా. భారత రాజ్యాంగానికి మేలు జరుగుతుంది, భారత గణతంత్రానికి మేలు జరుగుతుంది, భారత ప్రజానీకానికి మేలు జరుగుతుంది. అది అంటే మీరు ఎప్పుడు ఇప్పుడున్న అధికారంలో ఉన్న 10 ఏళ్ళ నుంచి అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం దిగిపోతే ఏర్పడే ప్రభుత్వం వల్ల ప్రజాస్వామ్యానికి న్యాయం జరుగుతుంది. దిగిపోవడం వల్ల అంటే మీకు ఎలా ఉంటుందంటే అండి, ఇవాళ మీకు మతోన్మాదం ఎంత పెద్దగా ఉందో మీరు చూస్తున్నారో లేదో నాకు తెలియదు. మీకు ఎంత పెద్దగా ఉందంటే కొట్టి చంపుతున్నారు, ముఖం మీద ఉచ్చరపోస్తున్నారు. మీరు గమనించారా? రేప్ చేసినటువంటి వాళ్ళు కోర్టులో హాజరయ్యి కన్విక్ట్ అయ్యి శిక్ష అనుభవిస్తే, వాళ్ళని విడుదల చేస్తే, వాళ్ళు బయటకు వస్తే వాళ్ళకి పూలమాలతో సత్కరించి వాడిని ఊరేగిస్తున్నారు. సాక్షాత్తు ప్రధానమంత్రి ఆయన హిందువులు ముస్లింలు అని మాట్లాడుతున్నారు. పలానా వారిని మీరు వాడు వేసుకున్న బట్టలతో గుర్తుపట్టచ్చు అంటున్నారు. పలానా వారు ఎక్కువ మంది పిల్లల్ని కంటారు అని చెప్తున్నారు. ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఎంత ఎక్కువ ఉందంటే మతోన్మాదం,
ఈ మతోన్మాదానికి ప్రభుత్వంలో ఉన్నటువంటి వారే, బాధ్యత కలిగినటువంటి వారే, మనందరికీ ఈ దేశంలో అందరికీ ప్రధానమంత్రిగా వ్యవహరించాల్సినటువంటి వారే ఆ రకమైనటువంటి మీరు, మేము, వారు, వీరు, వారు వేరు, వీరు వేరు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇది దేశానికి మంచిది కాదు. ఇది ఈ రకమైనటువంటి ఆలోచన, ఈ రకమైనటువంటి ఆలోచన కలిగినటువంటి మనుషులు, ఈ రకమైనటువంటి ఆలోచన కలిగినటువంటి శక్తులు, ఈ రకమైనటువంటి ఆలోచన కలిగినటువంటి వేదికలు ఈ దేశ రాజకీయాల్ని శాసించకూడదు. అంటే మీరు ఈ 10 ఏళ్ల ప్రభుత్వాన్ని, ఎన్డీఏని, బీజేపీ తీరుని, నాయకుల యొక్క తీరుతెన్నులని, క్షేత్ర వాస్తవాలని, మీ పరిశీలనని, మీ అంచనాని, మీ అభిప్రాయాన్ని చెప్పారు. ఇటుపక్క అయిపోయింది. ఇటు వద్దాం. ఇటు వస్తే ఇటుపక్క ఉన్న ఇండియా అండ్ కాంగ్రెస్ను మీరు ఏ విధంగా అంచనా వేస్తున్నారు రేపు ఫలితాలు? నేను అసలు నాకు సంబంధం లేదండి, అవసరం లేదు దాని గురించి. ఇప్పుడు మీకు ఒకటే ఉదాహరణ చెప్తానండి. మనం ఇక్కడ కూర్చున్నాం, మాట్లాడుకుంటున్నాం. ఇల్లు అంటుకుంది అనుకోండి. ఇల్లు అంటుకుంటే శర్మ గారు ఇల్లు అంటుకుంది, ఎక్కడికి వెళ్దాం అని మనం చర్చించుకుంటాం. ముందు పరిగెడతాం ఇక్కడి నుంచి. ఏం చేస్తాం చెప్పండి మీరు? పరిగెత్తడమో మంటలు ఆర్పడమో చేయాలి కదా. సో అంతేగాని ఎక్కడికి వెళ్ళాలి, ఎలా ఆర్పాలి మంటలు, అది చేయాలా, ఇది చేయాలా, మ్యూజ్ చేస్తామని ఏం చేస్తాం, ఇది కాదు కదా. అంచేత ముందు ఇవాళ గణతంత్రం ఒక ప్రమాదంలో ఉంది, దేశంలో ప్రజాస్వామ్యం ఒక ప్రమాదంలో ఉంది. సరే, మీరు ఒక్కటి ఆలోచించండి శర్మ గారు. మన రాజ్యాంగం ప్రకారం పార్లమెంటు అంటే 3 భాగాలు ఉంటాయి. పార్లమెంట్లో లోక్సభ, రాజ్యసభ, 3వ భాగం రాష్ట్రపతి. అక్కడ పార్లమెంట్ అంటే పార్లమెంట్ భారత రాజ్యాంగం ప్రకారం పార్లమెంటులో 3 భాగాలు: లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి. మీరు పార్లమెంటు భవనానికి మీరు ప్రారంభోత్సవం చేసినప్పుడు కానీ, అంతకుముందు శంకుస్థాపన చేసినప్పుడు కానీ, అప్పటి రాష్ట్రపతిని కానీ, ఇప్పుడు రాష్ట్రపతిని కానీ పిలువకపోవడానికి కారణం చెప్పండి నాకు ఒకటి. వారి కులం వల్ల, వారి రంగు వల్ల, వారి భాష వల్ల, దేనివల్ల? అంటే మీరు అంటున్నారు ఇప్పుడు అటువంటి మీరంటగా ఒక ఆ నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళనే మేము రాష్ట్రపతిని చేశాం కదా గర్వంగా చెప్పుకుంటారు. ఏం చేశారు మరి? మొన్న అద్వానీ గారికి భారతరత్న ఇచ్చినప్పుడు కనీసం కూర్చోమలేదుగా. ఏమిటి అర్థం ఏంటి? అంటే మీరు బొమ్మల్లో చూపించడానిక, అని చూపించడానిక గౌరవం కూడా ఇవ్వరా, పిలవరా, మాట్లాడినివ్వరా, కూర్చొనివ్వరా? కనీసం వారి ఉనికి. రాష్ట్రపతి అండి, రాష్ట్రపతి అసలు రాష్ట్రపతే కదా పార్లమెంట్కి, మన ప్రజాస్వామ్యానికి మొదటి పౌరులు కదా వారు. ఇది ఏం న్యాయం చెప్పండి? అంటే ఈ మీ పరిశీలన నుంచి మీరు ఈ దేశము గణతంత్రం అనేది, రిపబ్లిక్ అనేది ప్రమాదంలో ఉంది, ప్రమాదం ఉంది, సంక్షోభంలో ఉంది అనేది బలమైన అభిప్రాయం మీకుంది. ఈ అభిప్రాయం ప్రజల్లో అంత కూడా కలిగింది, అది ఎక్కువ శాతం పెరిగింది కాబట్టి ఈసారి ఈ ప్రభుత్వం రాదనేది మీ అంచనా. అది అన్ని దేశాలు అన్ని ప్రాంతాలు తిరుగుతున్నాను, అబ్జర్వ్ చేస్తున్నాను, మూడ్ ఆఫ్ ది పీపుల్ చూస్తున్నాను, మూడ్ ఆఫ్ ది ఎలక్షన్స్ చూస్తున్నాను, దాంట్లో మీరున్నారు. అదే కదా మీరు చెబుతుంది. మరి ఈ దేశం ఇంకో మాట కూడా మీ పుస్తకం బాగా సంచలనమైంది, 1000 కాపీలు అమ్ముడుపోయాయి. దాని మీద మీరు చర్చలు జరిగాయి, మీరు చాలా ఇంటర్వ్యూలు ఇచ్చారు, చాలా జరుగుతుంది, ఇంకా స్టిల్ జరుగుతుంది అది. ఈ క్రమంలో మీరేమన్నారంటే న్యూ ఇండియా అన్నారు, ఇంకా నవీన భారత నిర్మాణం జరగాలి అన్నారు. కాదు న్యూ ఇండియా అని సెన్స్, న్యూ ఇండియా అని ఇప్పుడు వీళ్ళు ఏదైతే ప్రచారం చేస్తున్నారో అది వంకర టింకర్గా ఉంది. ఇప్పుడు నేను చెప్పి న్యూ ఇండియా అనేటువంటిది 2014 నుంచి మేము న్యూ ఇండియాని నిర్మిస్తున్నాము. మేము ఇప్పుడు మీరు ఉన్నది న్యూ ఇండియాలో, మేము నిర్మించేది న్యూ ఇండియా అంటున్నారు, నవభారతం అంటున్నారు. అదే నవభారతం అంటున్నారు. అది పుచ్చిందయ్యా, వంకర టింకర్గా ఉంది అని చెప్తున్నారు. అంటే భవిష్యత్తులో నవభారత నిర్మాణం జరుగుతుందనే విశ్వాసం ఎవరైనా అధికారంలోకి రానివ్వండి, అది వేరే విషయం. వీడు చెప్పేది నవభారతం కాదండి. అదే నేను అంటున్నాను, మీ దృష్టిలో నవభారతం. మీరు ఈ రెండింటిని మీరు కలపట్లేదు, కన్ఫ్యూజ్ చేయకండి. కలిపి కాదు నేను అంటుంది. వాళ్ళు నవభారతం నిర్మిస్తున్నామని మాటతో వచ్చారు, ఆ నిర్మాణం జరగకపోగా అది రివర్స్లో వంకర టింకర్గా జరుగుతోంది. నేను కోరుకునేది ఇటువంటి భారతం కాదు. రాజ్యాంగ విలువలకి విఘాతం కలుగుతోంది, ప్రజాస్వామ్య విలువలకి విఘాతం కలుగుతోంది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి మనం పెట్టుకున్నటువంటి నియమ నిబంధనలకి వ్యతిరేకం జరుగుతోంది, విఘాతం కలుగుతోంది. ఆర్థిక రంగంలో మనం చాలా దెబ్బలు తింటున్నాము. అటు ధరల పెరుగుదల కానీ, ఇటు రైతుల ఆదాయాలు పెరగకపోవడం కానీ, నిరుద్యోగం ప్రబలడం కానీ, తర్వాత
మనకి విదేశీ సంబంధాల్లో కూడా మనం చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఎందుకంటే మనం చైనా వారు మన భూభాగంలో దాదాపుగా 4,000 చదరపు కిలోమీటర్ల పైగా వారు ఆక్రమించి కూర్చున్నారు. అరుణాచల్ ప్రదేశ్లో అనేక గ్రామాలకి వారి పేర్లు కూడా మార్చేసి పెడుతున్నారు అనేటువంటి వార్తలు వస్తుంటే ఒక్క మాట కూడా ప్రభుత్వం కానీ ప్రధానమంత్రి గారి కానీ మాట్లాడకపోవడం, పైగా మన విదేశాంగ శాఖ మంత్రి అది పెద్ద ఎకానమీ, చాలా బలమైనటువంటి ఎకానమీ, దాన్ని మనం ఏమంటాం, ఎలా అనగలం అనేటువంటి మాట మాట్లాడడం, ఈ రకమైన చూస్తుంటే మన 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 గణతంత్రం, మన ప్రజాస్వామ్యం, మన దేశం సంక్షోభంలోనూ ప్రమాదంలోనూ ఉన్నది. అంటే మీ కోపం ఎవరి మీద అనాలి సార్? మీ ఆగ్రహం, ధర్మాగ్రహం అంటారు. నాకు కోపం ఏముందండి, దేవు కోపం, ఇది అంటే బాగుందండి. అంటే మీరు ఒక ఆవేదన అన్నారు, అది ఆగ్రహం కాబట్టి ఆవేదన అన్నారు. ఆవేదన కూడా ఉంది కదా. దేశం గురించి అంతే, ఎవరి మీద కోపం కాదు, ఎవరి మీద ఆగ్రహం కాదు. ఇంకోటి కూడా చెప్తాను మీకు, ఉమ్, వీరు ఇలా చేయకుండా ఉంటే ఎవరు కాదంటారండి. ఉమ్. ఇప్పుడు చేయగల శక్తి, చేయగల సామర్థ్యం, చేస్తాము అనేటువంటి వాగ్దానంతో వచ్చినటువంటి వారు చేయాలనే కోరుకుంటాం. అది చేసుంటే బాగుండేది కదా అని కాదండి. శర్మ గారు ఒక్క మాట చెప్పండి నాకు. ధరలు తగ్గించండి అన్నాం అనుకోండి, దేశ వ్యతిరేకమా? ఉద్యోగాలు ఇవ్వండి పిల్లలకి అన్నాం అనుకోండి, ఈ దేశాన్ని ముక్కలు ముక్కలు చేయడానికి సంకల్పించామా? లేకపోతే ప్రధానమంత్రి వ్యతిరేకమా? అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని దిగిపోవాలని మీరు బలంగా అంటే కోరుకుంటున్నారు కదా. అవునండి. అంటే ప్రభుత్వం దిగిపోవాలని కోరుకోవడానికిను దేశద్రోహానికి ఏమిటి సంబంధం చెప్పండి నాకు. ఎక్కడ ఉందా సంబంధం? ఎక్కడ సంబంధం ఉందా? అభివృద్ధి జరగాలి, నిరుద్యోగం పోవాలి, సమానత్వం మాట చెప్పండి శర్మ గారు. అదే ఉన్న ప్రభుత్వం దిగాలి అనడానికి దేశద్రోహానికి ఏమిటి సంబంధం చెప్పండి. దేశ క్షేమం కోసం నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు మన అనేక ఎన్నికల్లో ఒక ప్రభుత్వం ఉంటుంది, మరో ప్రభుత్వం వస్తుంది, ఈ ప్రభుత్వం దిగుతుంది, ఆ ప్రభుత్వం వస్తుంది. అంటే ఒక ప్రభుత్వాన్ని దించితే ఆ ప్రభుత్వానికి వేసినటువంటి ఓటేసినటువంటి వాళ్ళందరూ దేశద్రోహులు ఏమిటి? ఇది ఎక్కడ లాజిక్ అండి? ఇది ఎవరు చెప్తున్నారు ఈ మాట? అంటే ఇప్పుడు ఇలా ప్రభుత్వ వ్యతిరేకంగా అనుకుందాం, ప్రభుత్వ వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళని, పెద్దల గురించి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళని ఈ మధ్య మనం అర్బన్ నక్సలైట్ అనే ఒక పదం ఈ మధ్య కొంతకాలం నుంచి ప్రాచుర్యంలోకి వచ్చింది. మీరు ఇలా మాట్లాడుతున్నారు కదా, మీకు ఎక్కడ ఎటువంటి భయం లేదా మీకు? ఏమండి, శ్రీశ్రీ ఒక మాట రాశారండి, మంచి మాట. తెల్లవాడు నిన్ను నాడు భగత్ సింగ్ అన్నాడు, నల్లవాడు నిన్ను నేడు నక్సలైట్ అన్నాడు. అంటే మాకు ఇది కావాలి అని అడిగితే ఆవేళ భగత్ సింగ్ అని కాల్చేశారు, ఇవాళ నక్సలైట్ని కాల్చేస్తారా? ఇదేమి న్యాయం అండి? ఇది మన దేశం కదా, మన స్వతంత్ర దేశంలో ఉన్నాం కదా, ఒక ప్రజాస్వామ్యంలో ఉన్నాం కదా, ఒక గణతంత్రంలో ఉన్నాం కదా, మన రాచరికంలో లేం కదా, మనందరికీ కూడా కొన్ని హక్కులు, కొన్ని బాధ్యతలు ఉన్నాయి కదా, మన రాజ్యాంగం ఇచ్చింది కదా, మీరు ఇచ్చింది నేను ఇచ్చింది కాదు కదా. అండ్ దీనికోసం మన పూర్వీకులు, మన పెద్దలు పోరాడారు కదా. మా నాన్నగారు 17-18 ఏళ్ల వయసులో బళ్ళారి జైల్లో ఉన్నారండి, క్విట్ ఇండియా మూవ్మెంట్లో. వాళ్ళందరూ కూడా త్యాగాలు చేశారు దీని గురించి. అంచేత ఈ దేశం బాగుండాలి, ఈ దేశంలో అందరికీ ఉద్యోగాలు కావాలి, ఆదాయాలు కావాలి, రైతులు బాగుండాలి, సమానత్వం ఉండాలి. అది ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ ఎవరు కూడా ఎవరిని కూడా విచక్షణతో చూడడానికి వీల్లేదు. అది రాష్ట్రపతి అయినా కూడా గౌరవించాలి, మామూలు పౌరుడైనా గౌరవించాలి. రాష్ట్రపతికి ఇవాళ దిక్కు లేదు, మామూలు పౌరుడికి ఏం దిక్కు ఉంటుందని అడుగుతున్నామండి, అంతే. మేము అంతకన్నా చేసేది ఏం లేదు. మేము ఏం చేయగలమండి? ఈ ప్రభుత్వాన్ని కూల్చగలమా? ఏమన్నా ఇంకోటి ఏమన్నా చేయగలమా? ఏం చేయగలం? మాట్లాడతాం, చెప్తాం, రాస్తాం. దేశ క్షేమం కోసం ఒక దేశ పౌరుడిగా నా అభిప్రాయాన్ని, నా పరిశీలనని ప్రజల యొక్క నాడిని అంచనా వేసుకుంటూ, బాధలను చూస్తూ, ప్రజాస్వామ్యం బాగుండాలి, రాజ్యాంగం బాగుండాలి, పౌర హక్కులు నిలబడాలి, ఓవరాల్గా భారతదేశం శాంతంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, మనకున్న ఒకప్పటి వైభవం మన దేశానికి రావాలి అనేది మీ యొక్క ఒక పౌరుడిగా, ఒక చదువుకున్న వ్యక్తిగా, ఒక కుటుంబ నేపథ్యం వచ్చినగా మీ ఆలోచన, మీ ఆశయాలు, మీ సంకల్పాలు. రేపు మీరు ఆశించినట్టుగా కావచ్చు, అంచనా వేస్తున్నట్టుగా కావచ్చు, రేపు ఈ ప్రభుత్వం దిగిపోయి ఇంకో ప్రభుత్వం వచ్చిందనుకోండి, ఆ ప్రభుత్వంలో ఇవన్నీ జరగలేదనుకోండి, అప్పుడు ఇదే గొంతు వినిపిస్తారా మీరు? తప్పకుండా శర్మ గారు, మీరు అందులో ఈ సుమాంతమైనా కూడా సందేహం పెట్టుకోకండి. ఎవరైనా కూడా ఇంకోటి కూడా చెప్పాను మీకు, ఇది ఆ ప్రభుత్వానికి, ఆ పార్టీకి, ఈ పార్టీకి జరుగుతుంది కాదు. ఇది ఈ పార్టీ పోయి ఆ పార్టీ రావాలని కోరుకునేటువంటి వాడిని కాదు. ఇది ఎవరైనా కూడా ఇది భారత ప్రజాస్వామ్యానికి, భారత ప్రజానీకానికి హితైషులుగా చెప్పేటువంటి మాట. అంటే బీజేపీ ప్రభుత్వం పోవాలి, ఎన్డీఏ ప్రభుత్వం పోవాలనేది నా ఉద్దేశం కాదు, ఈ దేశం బాగుండాలనేదే నా ఉద్దేశం అంటారు. అంతే కదండి. అలాగే కాంగ్రెస్ రావాలి అనేది కూడా నా ఉద్దేశం కాదు, ఇండియా రావాలనేది నా ఉద్దేశం. ఈ దేశం బాగుండాలి, ఎవరైనా ఉండని అధికారంలో. పార్టీ అండి,
అసలు రాజకీయం అంటే 2 పార్టీల మధ్య, 2 నాయకుల మధ్య, 2 కూటముల మధ్య పడుతున్నటువంటి తగాదా, ఘర్షణ, వాళ్ళిద్దరు పడుతున్నటువంటి కుస్తీ కింద చూడక్కర్లేదండి మనం. రాజకీయం అంటే అంతకు మించి ఉంది. అంతకు మించి ఉంది అనేది ఆ స్పృహతో మాట్లాడుతున్నాను. రేపు ఎవరు ప్రభుత్వంలోకి వచ్చినా ప్రభుత్వం బాగుంటే నేను హర్షిస్తాను, ప్రభుత్వం బాగాలేకపోతే ఇదే గొంతు వినిపిస్తాను, నాదైన వాక్కు నేను చెప్తాను అనేది మీరు దానికి కట్టుబడి ఉన్నారు. 100% శర్మ గారు. తర్వాత ఒక కేంద్ర ఆర్థిక మంత్రి ముఖ్యమైన అది అది సిలబస్లో ఉన్న విషయం కాదు. ఆ. ఇది ఇది అది కూడా మీ పైన ఎందుకు కాదండి, మాట్లాడుతున్నారు అనేది కూడా కాదు, వస్తుంది కదా, కాదండి. చర్చ జరుగుతుంది కదా. ఇప్పుడు ఇవాళ మనం కొన్ని అంటే మీరు ఏమైనా ప్రశ్న అడిగితే అడిగండి. ఇదే అడుగుతున్నా సార్. ఆ ప్రశ్నలో భాగంగా కేంద్ర ఆంధ్రిక మంత్రి యొక్క ఆయన భర్త, తర్వాత ఆయన గతంలో బీజేపీతో కూడా అనుబంధం ఉన్న వ్యక్తి. అటువంటి వ్యక్తి కొన్నాళ్లుగా ఎందుకు ఈ ఎన్డీఏకి బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు? అంతకుముందే అసలు దేశం కొన్ని నెలల క్రితమేమో అసలు ఆర్థిక విధానం, దేశ ఆర్థిక విధానం బాగలేదు, ఆ శాఖ సరిగ్గా పనిచేయట్లేదు, అసలు విధానమే బాగలేదు అని విమర్శిస్తున్నారు. ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు అనేది కూడా కొంతమంది సందేహాలు వ్యక్తం చేస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు కదా. దీన్ని మీరు ఎలా చూస్తారు? అంటే ఇందులో 2 ఉన్నాయి. వ్యక్తిగతమైనటువంటి వాటికి సమాధానాలు ఆ చర్చలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. అవును. ఓకే. ఇప్పుడు మీ ఆవిడ ఏం చేస్తారు, లేదా వాళ్ళ ఆవిడ ఏం చేస్తారు, ఇది కాదు కదా మనకు సంబంధించినటువంటిది. మీరు మీ ఆవిడ పంపిస్తే వచ్చారా ఇక్కడికి? కాదు కదా. మీ ఆవిడతో చెప్పొచ్చారా ఇక్కడికి? ఆవిడతో నన్ను ఏమడుతారో చెప్పొచ్చారా? అది కాదు కదా. అలాంటి ప్రశ్నలు అసలు. కానీ నేను ఇందాక కూడా చెప్పాను మనం మాట్లాడుకుంటున్నప్పుడు, అటల్ బిహారీ గారి నాయకత్వంలోనండి, వాజ్పేయి గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలు, వెళ్ళినటువంటి తీరు ఇవాళ జరుగుతుంది. దాని గురించి ఈ రెండింటి గురించి కొంచెం మనం కాస్త పోల్చి చూసుకుందాం. ఆర్టికల్ 370, యూనిఫామ్ సివిల్ కోడ్, అయోధ్య, ఈ 3 కూడా పక్కన పెట్టి ఆయన ముందుకు వచ్చారు. అప్పుడు పార్టీ వచ్చింది. అప్పుడు జార్జ్ ఫెర్నాండెస్తో సహా చాలామంది ఆ పార్టీకి, ఆ నాయకత్వానికి మద్దతు ఇచ్చారు. మాలాంటి వాళ్ళు చాలా. అక్కడి నుంచి మళ్ళీ అది పట్టాలు తప్పినప్పుడు చాలామంది అబ్బాయి ఇది లాభం లేదనుకున్నారు. ఓకే, అదొకటి. రెండోది, ఇవాళ శర్మ గారు మీరు మేనిఫెస్టో అంటారు, సంకల్ప పత్రం, ఘోషణాపత్రం ఏదో అంటుంటారు హిందీలో భారతీయ జనతా పార్టీ వాళ్ళు. ఆ మేనిఫెస్టో పేరు మోడీ గ్యారంటీ. అవునా? మోదీ గ్యారంటీ పేరునే అది ప్రచారం అవుతుంది. పార్టీకి సంబంధం లేదా? ఎన్డీఏకి సంబంధం లేదా? బీజేపీకి సంబంధం లేదా? ఇది మోడీ గ్యారంటీయా? ఇలా ఉంటుందా? ఎప్పుడైనా ఉందా బీజేపీ కానీ ఏ పార్టీ కానీ ఏమైనా ఉంటుందా? ఒకటి. రెండోది, ఏ పార్టీ ఉన్నా కూడా ఇది తప్పు కదా ఇది. రెండోది, 73 పేజీల ఈ మోడీ గ్యారంటీ దస్తావేజులో 50 వరకు మోడీ గారి ఫోటోలండి. ఇది ఎక్కడ న్యాయం అండి? ఇది ఎక్కడ గొడవ అండి? ఇదేమిటండి ఇది? అంటే ఇది కూటమికి సంబంధం లేదు, పార్టీకి కూడా సంబంధం లేదు. ఇది నాది, నా వల్లే పార్టీ, నా వల్లే కూటమి, నా వల్లే సంఘం, నా వల్లే మంత్రి, నా వల్లే ప్రభుత్వం. ఇదేమి చోద్యం అండి? ఇది ఎవరికైనా సమ్మతమేనా? నేను ఒకసారి అడుగుతున్నాను. మీరు ఆ మధ్య చూస్తున్నాం మనం, అంతకుముందు అధ్యక్షుడిగా చేసినటువంటి వారు, ఇప్పుడు మంత్రిమండలిలో ఉన్నటువంటి ఒక పెద్ద నాయకుడు ప్రధానమంత్రికి దండేస్తాడు, పక్కన నుంచి ఆయన పక్కకు తోసేసి ఆయన ఒక్కడికి దండేది. ఇది ఏం జరుగుతుంది? అంటే మీరు గతంలో వాజ్పేయి, అద్వానీ నాటి బీజేపీ కాదు ఇది, మొత్తం బీజేపీ స్వరూపం మారిపోయింది అంటారు. ఇది అని స్వరూపం మారలేదు, ఇది చాలా గొప్ప బీజేపీ, చెప్పండి గొప్ప బీజేపీ వారిని. ఇది ఇప్పుడు ఈ చెప్పినటువంటి వాటిని ఎగ్జాంపుల్ ఎలా సమర్థిస్తారో కూడా చెప్పానండి. అంటే నాకు కుతూహలంగా ఉంది. అదే ఆన్సర్ కావాలి. కుతూహలంగా ఉంది. అంటే ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ అనే మాట లేకుండా, ఎన్డీఏ అనే మాట లేకుండా, మోడీ గ్యారంటీ అనేటువంటి దాంతో ఒక దస్తావేజును విడుదల చేయడం. అంటే బీజేపీ గ్యారంటీ, ఎన్డీఏ గ్యారంటీ అనే పదం వాడకుండా మోడీ గ్యారంటీ అంటే పూర్తిగా అక్కడ వ్యక్తి పూజ, వ్యక్తి స్వామ్యం నడుస్తుంది, కానీ అక్కడ పార్టీ కానీ ఒక ప్రజాస్వామ్యంగా లేదు. అది అటువంటిదే అని ఎవరైనా వాదించి నాకు నచ్చ చెప్పండి. అంటే వాళ్ళు అనే వాదన ఏంటంటే
మోదీని ఒక బలమైన నాయకుడిగా దేశమంతా ఆయన్ని భావిస్తున్నారు, పూజిస్తున్నారు. ఆయన పట్ల చాలా విశ్వాసంగా ఉన్నారు. కాబట్టి ఆయన నాయకత్వంలో మోడీ చెప్పారంటే ఇంక తిరుగులేదు. కాబట్టి ఆయన మోడీనే ఈ దేశానికి ఒక మోడల్గా, ఒక బ్రాండ్ అంబాసిడర్గా మేము భావిస్తాం. కాబట్టి ప్రజల నాడిని బట్టి మేము ఇది పెట్టాము. ఇలా పెడితే ప్రజల్లో విశ్వాసం కలుగుతుందనే ఒక వాదన కూడా మాట్లాడుతున్నారు వాళ్ళు. చాలా సంతోషం అండి. నిజంగా జరిగితే మంచిదే కదా అని మీరు కోరుకుంటారు. కాదు 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 ఈ వాదన అది 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 సరైన పందా కాదు అంటాను. అదే ఇంకా మన తెలుగు రాష్ట్రాల్లోకి వస్తే ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా ఉండొచ్చని మీరు అనుకుంటున్నారు? నేను ఆంధ్రప్రదేశ్ పెద్దగా అధ్యయనం చేయలేదండి. ఈ కూటమి ఈ పుస్తకం దీనికి సంబంధించిన చర్చ ఈ దేశం తిరుగుతూ అంతగా నేను లోతుగా అధ్యయనం చేయలేదు. తర్వాత అయితే మనం బీజేపీ ఎన్డీఏ దగ్గరికి వస్తే వాళ్ళు దక్షిణ భారతదేశంలో బీజేపీని బలంగా విస్తరించాలి అనే ఒక బలమైన దీంతో వాళ్ళు వెళ్తున్నారు కదా. ఈ ప్రయాణం దృష్ట్యా చూస్తే ఎలా ఉంది ఆంధ్రప్రదేశ్? ఇప్పుడు ఫలితాలు ఏ విధంగా ఉండొచ్చు? బీజేపీ బలమైనటువంటి రాజకీయ పార్టీ తోటి భారతీయ జనతా పార్టీకి జట్టు కట్టారు కాబట్టి వారికి కొంత అక్కడ ఓటు పడేటువంటి అవకాశం ఉంది. అంటే వీరి పెద్దగా ఓటు లేదు అక్కడ. భారతీయ జనతా పార్టీకి పెద్దగా ఓటు లేదు. అయితే తెలుగుదేశం పార్టీ తోటి వాళ్ళు మిత్రపక్షంగా ఉన్నారు కాబట్టి వారి ఓటు ఎంతవరకు వీరికి పడుతుందో చూసుకుంటే ఆ ఓటు కొంతవరకు సహకరిస్తుంది. కానీ దక్షిణ భారతదేశంలో ఇవాళ భారతీయ జనతా పార్టీ కర్ణాటకలో వారు గత ఎన్నికలు 23 నెగ్గారండి. 28కి 23 నెగ్గారు, 25 నెగ్గినట్టున్నారు. 25 నెగ్గారు. 25 తర్వాత వారికి ఇప్పుడు జేడీఎస్ కలిసింది, వారికి ఒక ఎంపీ ఉన్నారు. తర్వాత ఒక స్వతంత్రంగా నెగ్గినటువంటి వారు కూడా ఒక ఆవిడ వచ్చి కలిశారు. 28లో 27 వారి దగ్గర ఉన్నాయి. నేను అనుకోవడం ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామాలు, నేను చేసినటువంటి పర్యటన వల్ల నాకున్న పరిశీలన ప్రకారం దగ్గరగా అందులో సగం అయిపోతాయి. అంటే దక్షిణాదిలో కూడా రేపటి ఫలితాలు సగం తగ్గిపోతాయి అంటారు గతంలో కంటే బీజేపీకి. ఆంధ్రప్రదేశ్లో ఏమన్నా జరిగితే మంచి ఎంతో అంతో తెలుగుదేశం పార్టీ వాళ్ళు జరగాలి. వారికి శక్తి లేదు కదా. అదే ఇండివిజువల్ లేదు బీజేపీకి. అంటే రేపు ఆంధ్రప్రదేశ్లో ఎవరు అధికారం వస్తున్నారని నేను చెప్పాను కదా. నేను పెద్దగా దాని జోలికి మీరు పరిశీలించట్లేదు. అధ్యయనం చేయలేదండి. అధ్యయనం చేయకుండా మాట్లాడడం అనేది. అవును, నేను అధ్యయనం చేశాను కాబట్టి దేశం మొత్తం మీద ఈ మాట చెప్పగలిగాను. లోక్సభ ఎన్నికల ప్రకారం దానికి మీరు 2 సార్లు అడిగారు నన్ను, మీరు విశ్వాసం ఉందా అని. విశ్వాసం ఉందని చెప్పాను, ఎందుకంటే నేను పరిశీలన చేశాను కాబట్టి. నేను కూడా ఆంధ్రప్రదేశ్లో తిరుగుంటే మీకు చెప్పేవాడిని. అది మీ అధ్యయనం నుంచి, మీ పరిశీలన నుంచి చెప్పావు. ఇక్కడ ఇండియా గురించి ఏం చెబుతున్నారు, దేశం గురించి ఏం చెబుతున్నారో ఆంధ్రప్రదేశ్ గురించి కూడా అదే చెప్పేవాళ్ళు. మనకు ప్రథమైన మీ పరిశీలనలో మనకున్న ప్రధానమంత్రిగా ఉండగలిగిన బలమైన వ్యక్తులు మీ దృష్టిలో ఎవరు ఉన్నారు? ఏమంటే ప్రధానమంత్రి ఎవరు ఉండాలని మీరు ఉండొచ్చుగా. శర్మ గారు ఉంటారు. ఎనీ సిటిజన్ కెన్ బికమ్ మీ ప్రైమ్ మినిస్టర్ బికాస్ ఆఫ్ అవర్ డెమోక్రసీ. మీ నాన్నగారు పరకాల శేషావతారం గారు, ఆయన పూర్తిగా కాంగ్రెస్ వాది, స్వాతంత్ర సమరయోధుడు. పివి గారు ఉన్నంత సన్నిహితంగా తిరిగిన వారు. మీరు ఆ బ్లడ్ గ్రూప్ నుంచి, ఆ జీన్స్ నుంచి వచ్చిన వాళ్ళు. తర్వాత కొంతకాలం బీజేపీతో కూడా ప్రయాణం చేశారు. తర్వాత చంద్రబాబు ప్రభుత్వానికి మీరు సలహాదారుడిగా ఒక పర్టికులర్ ఒక విభాగానికి ఉన్నారు కదా. మొత్తం ఈ ప్రయాణంలో మీకు అనిపించిన అనుభవం ఏంటి సార్? మీకు ఏమనిపిస్తుంది? మీ ప్రయాణం మీకు సరైన ప్రయాణం చేశానా? ప్రజారాజ్యం మధ్యలో ఇన్ని జరిగినాయి కదా. మీ పొలిటికల్ ప్రయాణంని మీరు విశ్లేషించుకుంటే ఏమనిపిస్తుంది సార్? బాగా చేశానండి. ఏం చేసినా బాగా చేశాను. మీ వైపు నుంచి ఏమి లోపం లేదు అంటారు. భవిష్యత్తులో మీరు ఇంకేం చేయబోతున్నారు సార్? మీ వాతావరణం ఏంటి? ఏమైనా పుస్తకాలు తీసుకొస్తారా? పెద్దగా రాస్తానండి. ఒక పుస్తకం వచ్చింది, వ్యాసాలు వస్తూ ఉంటాయి, రాస్తుంటాను, మాట్లాడుతుంటాను. మీరు ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. మళ్ళీ ఎన్డీఏ గవర్నమెంట్, బీజేపీ గవర్నమెంట్, మోడీ గవర్నమెంట్ అధికారంలోకి వస్తే ఇంకా భవిష్యత్తులో ఎన్నికలే ఉండవన్నారు. అంత పెద్ద మాట వాడారు కదా, అది ఎందుకన్నారు? మీ అంచనా? నేనేం చెప్పానంటేనండి, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగవిక మనం ఇప్పుడు చూస్తున్నటువంటి మొన్నటి వరకు మనకి అనుభవంలో ఉన్నటువంటి ఎన్నికలు అయితే ఉండవు మనకి అన్నాను. అంటే రష్యాలో జరుగుతున్న ఎన్నికలు, ఉత్తర కొరియాలో జరుగుతున్న ఎన్నికలు, చైనాలో కూడా ఎన్నికలు జరుగుతాయి. అలాంటి ఎన్నికలు జరుగుతుంటాయి. కానీ నిష్పక్షపాతంగా ప్రజలు స్వేచ్ఛగా వెళ్ళి ఓటు వేసి వారికి కావలసినటువంటి ప్రతినిధుల్ని, ప్రభుత్వాన్ని ఎన్నుకోగలిగేటటువంటి ఎన్నికలు అయితే జరగవు అనేటువంటి మాట చెప్పానండి. దీనికి కారణం ఏంటంటే శర్మ గారు, ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా ఉండాలి. ఎన్నికల కమిషనర్లను నియమించేటువంటి వ్యవస్థ, అందులో ప్రభుత్వము, ప్రతిపక్షము, సుప్రీంకోర్టు 3 ఉండేవి.
దాన్ని మార్చి ప్రభుత్వం నుంచి ఇద్దరు, ఒక ప్రతిపక్ష నాయకుడు, ఆ ప్రతిపక్ష నాయకుడిని మీటింగ్ వచ్చే ముందు 4 అరగంట ముందు ఇచ్చి ఎన్నికల కమిషనర్ని నియమించేస్తున్నారు ప్రభుత్వం. అంటే వాళ్ళ ప్రభుత్వ శాఖల్లో సెక్రటరీని ఎలా నియమించుకుంటారో, కార్యదర్శిని ఎలా నియమించుకుంటారో అలా ఎన్నికల కమిషనర్ని నియమించుకున్నారండి. ఇది వాళ్ళు ఆ నియమించబడినటువంటి వాళ్ళు నిష్పక్షపాతంగా చెయ్యరు అని వాళ్ళ వెంటనే చెప్పేయడం కాదు, కానీ నిష్పక్షపాతంగా చెయ్యకపోవడానికి భూమిక అయితే ఉంది అక్కడ. ఎందుకంటే వాళ్ళు నియమించుకున్నారు కాబట్టి వాళ్ళు చెప్పే చేతల్లో ఉంటారు. ప్రభుత్వ కార్యదర్శి నియమించుకున్నాం అనుకోండి, ఆయన నిష్పక్షపాతంగా ఉంటాడు, ప్రభుత్వం చెప్పినట్టు కాకుండా, ప్రభుత్వ అధినేతలు కాకుండా అని అనగలమా? మనం అనలేం కదా. అలాంటి నియామకాలు ఎన్నికల సంఘంలో జరిగాయి ఒకటి. రెండవది, మీకు సూరత్లో ఎన్నికలు జరిగాయండి. ఎన్నికలు ఎవరిని నామినేషన్ వేయనివ్వలేదు. వేసినటువంటి నామినేషన్ ఏమో క్యాన్సిల్ చేసేసారు. అందులో ఏవో దోషాలు ఉన్నాయన్నారు, క్యాన్సిల్ చేసేసారు. యునానిమస్ ఏకగ్రీవం చేసేసారు. నెహ్రూ గారు కూడా ఏకగ్రీవం అవ్వలేదు. ఇప్పుడు అయిందా? తర్వాత ఆ మధ్య చండీగఢ్లో మేయర్ ఎన్నిక జరిగింది. సుప్రీంకోర్టు వారు అందులో అవకతవకలు జరిగాయి, సీసీటీవీ కెమెరాలు, దానికి ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆయనే టిక్కులు పెట్టేసి మొత్తాన్ని ఫలితాన్ని ప్రకటించేసేయడం అని చెప్పి ఆపి దాన్ని మార్చారు. సో ఈ రకమైనటువంటి సూచనలు, ఈ రకమైనటువంటి నడవడిక ఇప్పటి నుంచే కనపడుతున్నాయి. వీళ్ళు చెప్పినట్టుగా వీళ్ళకి కావలసినంత శక్తి వచ్చి వీళ్ళు మళ్ళీ అధికారంలోకి వస్తే ఈ మాత్రం కూడా ప్రజాస్వామ్యం ఈ దేశంలో ఉండేటటువంటి అవకాశం లేదు, ఎన్నికలు జరిగేటువంటి అవకాశం లేదు అనేటువంటిది నా బలమైనటువంటి అనుమానం. అంటే మీరు ఇచ్చిన ఈ సందేశము, ఈ సంకేతం వల్ల మళ్ళీ వీళ్ళు ఎన్నుకోవద్దురా బాబు అని ఒక సందేశం ఇచ్చినట్టు కూడా అవుతుంది కదా. అంటే ఇలా ఇలా ప్రజాస్వామ్యాన్ని మంట కల్పిస్తున్నారు, ఎన్నుకోండి చెప్పాలా ఏమిటి? అంటే భలేవారెడ్డి. తర్వాత ఇంకో మాటకు వస్తే మళ్ళీ మోదీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈసారి ఎన్నికలు ఉండవు అని మీరు అన్నారు సార్. దానికి ఆన్సర్ చేశారు. ఓన్లీ ప్రెసిడెంట్ పాలనలోకి కూడా తీసుకొచ్చే ఆలోచనలో వాళ్ళు ఉన్నారని కూడా కొంతకాలం నేనేమనలేదు, మీరు లేదు వినపడుతోంది కదా. నాకు తెలియదు అదే, అంటే వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు నాకు తెలియట్లా, నాకు తెలియదు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారో చూసి దాని సూచనలు ఏంటో చెప్తున్నాను మీకు. మీరు అన్నారు దేశంలో ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, వ్యతిరేకత ఉందని అన్నారు. నేను ఇంకో పాటు కూడా చెప్పాను, మీరు గమనించారో లేదో. ఈసారి ఈ ప్రభుత్వం, ఈ నాయకత్వం మళ్ళీ ఎన్నికై వస్తే దేశంలో ప్రతి రాష్ట్రం కూడా మణిపూర్ లాగా మండిపోతుంది అని కూడా చెప్పాను అన్నారు. మీరు అలా మాట్లాడుతున్నారు. అయితే నేనంటుంది ఏంటంటే కన్క్లూజన్కి వచ్చాము మనం. దేశంలో ఇన్ని రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చాలా చోట్ల బీజేపీ లోక్సభ ఎన్నికలు మాట్లాడుకున్నాం ఇప్పటిదాకా. దేశంలోని అనేక రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమి బీజేపీయే అధికారంలోకి వచ్చి ఎక్కువ రాష్ట్రాలు బీజేపీ ఏలుబడిలోనే ఉన్నాయి కదా. అంటే ప్రజా ఆమోదం ఉన్నట్టు కదా, ప్రజా వ్యతిరేకత లేదని భావించాలి, ప్రజా ఆమోదం ఉందంటే దానికి మీరు ఏం ఆన్సర్ చేస్తారు? అంటే నేను ప్రజా ఆమోదం లేదండలా, అంటే ప్రజా వ్యతిరేకత ఉంటే వీళ్ళు రారు కదా అంటున్నాను. ప్రజా వ్యతిరేకత మొదలైంది చెప్తున్నాను. ఇప్పుడు ఈ ఎన్నికల్లో మీకు అది ప్రస్ఫుటం అవుతుందని చెప్తున్నాను. ఇంతకుముందు ప్రజా వ్యతిరేకత ఉన్నా కూడా వాళ్ళు నెగ్గేశారు అని చెప్పట్లా. ప్రజా వ్యతిరేక వాళ్ళకి నేను ఇందాక ఏం చెప్పానండి మీకు, ఏం చెప్పానంటే 2014లో ఉన్నటువంటి పరిస్థితుల వల్ల ఈ పార్టీ, ఈ నాయకత్వం అయితే మన బతుకులు తెల్లారుతాయి అనేటువంటి విశ్వాసంతో వేశారు. ఇవాళ అలా జరగలేదు అనేటటువంటి అసంతృప్తి ఉన్నారు అని చెప్పారు. అంతేగాని వారికి ఎప్పుడూ జనాదరణ లేదంటలా. అదే అది తప్పు కదా. అదే లోక్సభ ఎన్నికల ఇంకో మాట కూడా చెప్పారు రాష్ట్రంలో, శర్మ గారు ఇంకో మాట కూడా చెప్పారు, జనం ఓటేసినందువల్ల ఒక ప్రభుత్వం మంచిదవుతుందని, వారు ఓటు వేయనందువల్ల ఒక ఆలోచన తప్పు అవుతుందని కూడా అంటాను. అవును, మీ ప్రారంభంలో చెప్పారు ఆ మాట. నేనంటుంది ఏంటంటే అనేక రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చింది కదా, ఎక్కువ రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది కదా, అది ప్రజా ఆమోదం కింద ప్రజా వ్యతిరేకత లేనట్టుగా కూడా వాళ్ళు చెప్పుకుంటున్నారు కదా, అది నేనంటుంది. చూద్దామండి, ఇప్పుడు ఈ జూన్ 4వ తారీఖు ఎన్నికలు ఫలితాలు వస్తాయి కదా, 15 రోజులు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అండి, నమస్కారం.